అందరికి శనార్థులు బాగున్నారా? చంద్రం ఏందో రోడ్లు పట్టుకొని ఎటు పోతున్నది అని అనుకుంటున్నారులే. తొర్రూరుకు పోయారు, తవ్వకు దిగిన. ఈడ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఉంటుంది, మంచిగా ఉంటుంది. చంద్రబాబు పోయినా ఎప్పుడన్నా అంటే పోలేదు. మరి నేను కార్తీక మాసం పోవద్దా గుళ్ళకాడికి పోయేసి వస్తా అన్నీ బయలుదేరి వచ్చిన. ఈ గ్రామం ఏమో వెంకటాపురము, మండలము వాలిగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా. మా యాదగిరిగుట్ట జిల్లానే ఇది. దేవుని దర్శనం చేసుకుందాం, కార్తీక మాసం కదా అంటనే వెళ్ళిన. నడుండి నేను చూస్తాను, నాతో పాటు మీ అందరికీ చూపిస్తా. ఇదే కమాను కాడికించి మనం లోపడుకోలే. మత్స్యగిరి నరసింహస్వామి అని చెప్పిన కదా, లక్ష్మీ నరసింహస్వామి మత్స్యగిరి కాబట్టి అగో మీద అన్ని చేపలను పెట్టిండ్రు బొమ్మలు, చేప బొమ్మలు. ఇగో ఇటు దిక్కు నరసింహస్వామి, ఇటు దిక్కు ఆంజనేయ స్వామి. 1 2 3 4 చేపలను పెట్టిండ్రు. ఈ చేపల మీద అంట నామాలు ఉంటాయంట, అవి ఎట్లుంటాయో చూద్దామంటని ఓ చెప్పించండి అనుకుంటున్నా. ఈ రోజు అయింది చూడండి, బాగానే రోజులు అయింది ఈ మాట విని. ఇప్పుడు వచ్చిన నేను. నడవండి పోదామండి. ఏడికక్క మేడం? గుట్టకంటే యాదరుట్టక లక్ష్మీ నరసింహ గుట్టక మత్స్యగిరి కోటకే. మాకు ఇంతమంది పోతున్నారు, మొక్కింటోళ్ళేనా చుట్టాలా? ఏమైనా మొక్కుకున్నారా? ఎట్లా పూజ చేస్తాను పోతున్నాం. బండి కొన్నారు ఈ అక్కలు, బండి కొన్నారంటే బండి పూజ చేయించుకొని పోతున్నారు. ఏం బండి కొన్నారక్క? పల్సర్ బండి. పల్సర్ బండి. కొడుకుకి ఇప్పించిన బిడ్డకా అల్లునికా? కొడుకుకే ఇప్పించిన. 2 పాపలు, 2 బిడ్డలు, 1 కొడుకు. మనవలు మనవరాళ్ళు. ఓ మంచిగున్నారు. ఏమన్నా నీ మనమలు 1 2 3 4 మనవడు మనవరాళ్ళు 2. ఇక్కడ పూజ మంచిగా నడుస్తుంది మేడం. ప్రతి రోజు వస్తాం మేడం. దగ్గరే కదా పల్లెర్ల మాది ఆత్మకూరు మండల్ దగ్గరనే వస్తూనే ఉంటారు. రోజు నువ్వు ముందు వచ్చినావా బుజ్జి? వచ్చిన మేడం, చాలా సార్లు వచ్చిన. ఏం పేరు? ధనుష నా పేరు. ధనుష. నీ బిడ్డనేనా? నా బిడ్డే. ఒకతే బిడ్డ? ఇగో ఇద్దరు బిడ్డలు. ఈమెకి పిల్లలా? నీ పేరేం పేరా? లిఖిత మేడం. ఓ ఏమో లిఖితకు 1 కొడుకు. లిఖిత నువ్వే ముత్తుమంతున్నావు. లిఖిత నీకు 1 కొడుకు. మంచిగా చేసినావు అన్న. 2 బిడ్డల పెళ్లి చేసిన కొడుకు చేయలేదా మరి? ఇంకా చేద్దాం మేడం. పెళ్లి మర్చిపోయావు. పెళ్ళప్పుడు వీలువే అమ్మా, చేసుకునేటప్పుడు వీలువు. మంచిదా? ఏమైనా పని చేస్తున్నావా, చదువుకుంటున్నావా? స్టడీ గిట్లా చేస్తున్నావు, ల్యాబ్ టెక్నీషియన్. నువ్వు చూసుకోకు, మీ నాయన చూస్తాడు పాటు. మంచిదా? అమ్మ ఏం పేరు? రమ్య. రమ్యమ్మ. మీరేట వెళ్ళిర్రు? ఇక్కడికే మేడం. ఓ ఈమె పుట్టినరోజా? ఏం పేరు ఈమె పేరు? లియాన్షిక. లియాన్షిక పుట్టినరోజు అని మత్స్యగిరి కొండకు తీసుకొని పోతున్నది వాళ్ళ అమ్మ. అమ్మ నువ్వు? నేను ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతా మేడం. ఎట్లా అనిపిస్తుంది? జనం ఎట్లా వస్తారు? గట్టినే వస్తారు, కార్లు ఎవరు ఆపరు కానీ కొబ్బరికాయలు అమ్ముతా, గట్టిన బైక్ వాళ్ళు అమ్ముతా. ఉంటుందా ఇక్కడ? మంచిగా ఉంటుందమ్మా. వాతావరణం ప్రశాంతంగా ఉంటది, మంచిగా ఉంటుంది. మీరు గిట్లా మొక్కుకుంటారా? మొక్కుకుంటాం, పోతాం మేము కూడా. సంవత్సరానికి ఒకసారి పోతాం. సంవత్సరానికి ఒకసారి పోతారు. ఈ అక్కలు కూడా సంవత్సరానికి ఒకసారి పోతారంటే పోయేస్తా. అక్క కొడుకు పెళ్ళికి ఎప్పుడు మర్చిపోయావు? మంచిగా ముద్దుగా బండ్లు వేసుకొని పోతా ఉన్నారు. కార్లు తీసుకొని పోతారు. మీరు ఎడికెంచమ్మా? కొండగడపల్లా. ఎంతమంది వెళ్ళిండ్రు? బాగానే మంది ఉన్నారు. బండి వస్తున్నారు, ట్రాక్టర్ వస్తున్నారు. ఓ ఏమో ట్రాక్టర్ కట్టుకొని వస్తున్నారు, ఒక బండి కట్టుకొని పోతున్నారు. ఎంతమంది మొత్తం ఉన్నారు? చాలానే, 40 ఏమైనా మొక్కుకున్నారా? పుట్టెంటుకలు కాదు, మొక్కుకున్నాము. మాకు ఫ్యామిలీకి అప్పుడు మా మామయ్యకి బాగాలేకపోతే అప్పుడు మొక్కుకున్నాం అనమాట. అది మొక్కు తీరింది, మంచిగా అనిపించింది. వస్తున్నాము, మళ్ళీ అందరితో పాటు వస్తున్నాము. నువ్వు తమ్మి? మీ ఆయననా? మీ నాయనక? మీ నాయనకే. మీ నాయనకే. తమ్మి ఇప్పుడు మామూలుగా అయితే వేరే గుళ్ళ కాడికి పోతే అమ్మవారి గుళ్ళు అట్లా అనుకో, ఇంత మేకను కోస్తారు, చేస్తారు, మొక్కుకుంటారు. ఈ గుట్ట మీద కోయద్దు కానీ కింద కోసుకోవచ్చు. పైన రథాలు కింద కోసుకోవచ్చు. ఇక దినమంతా ఉంటారు మీరు ఇటే? సాయంత్రం పోతాం. భోజనాలు గీజనాలు అన్ని వేసుకొని ఇక్కడనే ఆటను కోసుకొని తిని బియ్యాలు గిట్లా పోసుకొని పోతాము. బియ్యాలు చాలానే ఉన్నాయి. మంచిగా దావతే ఉన్నది వీళ్ళది. ఏ ఊరాళ్ళు మీరు? మేము కొండగాడిపోల్లో దావత్ ఉన్నది. ఊరాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చేయండి. సాయంత్రం దాకా ఉన్నారు వీళ్ళు. ఏమో ముద్దుగా ఆల్వేస్ వెల్కమ్ అంటుంది. ముద్దుగా పోరలను అందరిని వేసుకొని వచ్చిన ముద్దు చిట్టు పుట్టగా ముద్దుకున్నారు పిల్లలు. ప్రతి ఒక్క చేపకు 3 నామాలు కనిపిస్తాయి. అదే గాముచ్చటనే చూసిపోదామంటే నచ్చింది. ఇప్పటిదాకా చూడకపోతే
చూసిపోదామంటే అక్కడ ప్రతి షాపుకు 3 నామాలు కనిపిస్తాయంట. అందరికి చెప్తుంటే నాకు ఆత్రం అవుతుంది. అడుగుని పోదాం దబదబా. మొత్తము రోడ్డంతా బండి మీద వచ్చినాము. కానీ ఇక్కడ పెద్ద హనుమంతుడు ఉన్నాడు. ముద్దుగా అనిపించింది. ఎన్ని అడుగుల హనుమంతుడు, ఆకాశంలో ఉన్నట్టున్నాడు. చూడండి స్వామి. అబ్బో, ఒకసారి చూసి దండం పెట్టుకొని పోదామంటే వచ్చిన. ఈడ శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్టా మహోత్సవము అని రాసింది. 2020లో పెట్టిండ్రంటే ఓయి అమ్మనే. స్వామిని చూడండి ఎంత మీదకున్నాడు దేవుడా. 2020లో ఫిబ్రవరి 13 రోజు పెట్టిండ్రంట. అట్ట ఆకాశంలో కనబడుతున్నాడు. అని పోయినట్టు లేడు. పెద్ద స్వామి, పెద్ద గద. నడువుడి ఇక గుడికి పోదాముడి. ఈగలు వ్యూ అంటారు కదా. ఈగలు వ్యూ అంటే ఏం లేదు, గద్ద మీదకి పోయి కిందికి చూస్తే ఎట్లా కనబడుతుంది, గదే ఈగలు వ్యూ. ఆ ఈగలు వ్యూ లెక్క ఇడికెంచి చూస్తే ఒక్కసారి చూడండి. అబ్బా, మా తెలంగాణ ఎంత అందంగా ఉన్నది అనిపిస్తుంది కదా. పెద్దగా పచ్చగా కనబడుతున్నది చూడండి. ఇది బందుకంతా తాటివనం కూడా ఉన్నది. అమ్మో, ఇక్కడ తాటివనం అంటే ఎరకనే కదా, తాటి చెట్లు ఉంటాయి, తాటి కళ్ళు వస్తుంది. పోయి ముద్దుగా కూర్చొని ఇంత తాటి ఈదుల్లో కూర్చొని ఈత కళ్ళు తాగుతారు, తాళ్ళల్లో కూర్చొని తాటి కళ్ళు తాగుతారు. అదే తాటివనం. చెరువు చూడండి ఎంత బాగా కనబడుతున్నదో, మంచిగా అనిపిస్తున్నది కదా. చుట్టుముట్టు చూస్తే మంచిగా ఇటు బందుకు అన్ని పొలాలు, చెట్లు, చెరువులు కనబడితే ఇటు బందుకు మొత్తం గుట్టలే. 1, 2 ఇది పైన ఉన్నదేమో 3వ గుట్ట. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. నడుండికి పోదాం పైకి. మెల్లమెల్లగా దబదబ పోదాం, మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతుంది. ఇటు బందుకు మెట్ల దారి ఉందని చెప్పిన కదా, మెట్ల దారికి పోయి చూస్తాం అంటే వచ్చినా. మంచిగా ఉంది, చల్లగా అనిపిస్తుంది. మెట్లు కూడా పెద్ద కష్టమైన మెట్లేం కాదు, ముద్దుగా వేసుకున్న మెట్లు. కానీ తవ్వబడ్డాకనే అంట ఈ గుట్ట మీదకి ఎక్కనికే ఇప్పుడు ఎవరు మెట్ల మీదకేంచి వస్తలేరంట. కానీ మెట్ల దారి చాలా అందంగా ఉంది, ముద్దుగా అనిపిస్తుంది. మెల్లగా ఇట్లా మెట్లు ఎక్కుకుంటూ వస్తే ఒక్కసారి ఇట్లా మీదికి చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నదో, ముద్దుగా అనిపిస్తుంది. ఇది మొత్తం అంత జంగులకేంచి మెల్లగా పడిపోతూ ఉంటే పై దాకా పోవచ్చు అనమాట. ఇదివరదాకా ఇప్పుడు మనం హనుమన్ల కాడికి పోయినాం కదా, హనుమన్ల కాడికేంచి నేను మెట్లను చూడంగానే ముద్దుగున్నాయి మెట్లు అని దబదబా దిగి ఈ తొవ్వెట్టుందో చూస్తామంటాను దిగిన. స్వామివారి పాదాల కాడికేంచి మొదలుపెట్టి మొక్కుకున్న వాళ్ళు మెట్ల పూజ చేసుకుంటా, మెట్లకు బొట్లు పెట్టుకుంటా మొక్కులు ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా మెట్ల మీదకేంచే వస్తారంట. మొక్కు లేని వాళ్ళు చక్కగా ఎక్కుడే ఇక అట్లనమాట. మొత్తానికైతే మెట్ల మీదకేంచి వస్తుంటే పక్కకు కొండెంగలు ఉన్నాయి. కో 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 అని కొట్లాడుకుంటున్నట్టున్నాయి. రెండు కొండెంగలు ఉన్నాయి. మొత్తం చీదులు ఎక్కువ ఉన్నది అటు ఇటు. ఆ ఎదురుగా కొండను చూసిండ్రా, ఆ కొండ మీద చూడండి నామాలు, కొండ మీద నామాలు ఉన్నాయి. ఆ కొండకు ఎదురుగున్న కొండనే వలిగొండ అంటారు. వలిగొండ కింద ఉంటుంది ఊరు. ఇదేమో వేముల కొండ. ఈ వేముల కొండకు ఒక పెద్ద కథనే ఉన్నది. ఆ కథ ఏంటంటే నేను మీకు చెప్తా కానీ మెట్లు ఎక్కుకుంటా ముచ్చట పెట్టుకుందాం మనం. కానీ అసలైతే ఇది గ్రామం వెంకటాపురము. ఈ వేముల కొండ అని ఈ కొండకు పేరు ఎందుకు వచ్చిందంటే వేములు అనేటటువంటి ఋషులు అంట మీద కొండ మీద కూర్చొని తపస్సు చేసుకుంటుంటారట.
అయితే ఆ ఋషులను మంచిగా ఋషులు తపస్సు చేసుకుంటుంటే రాక్షసులు ఊకుంటారా? ఊకోరు. వాళ్ళ తపస్సు భంగం చేయనికే రాక్షసులు వచ్చి వాళ్ళని సతాయిస్తుంటే వాళ్ళు స్వామిని మొక్కుకున్నారంట. విష్ణు రూపంలో ఉన్నటువంటి స్వామిని మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామిని మత్స్య అవతారంలో మొక్కుకున్నారో మరి వాళ్ళు మొత్తానికి విష్ణుమూర్తిని మాత్రం మొక్కుకున్నారు. స్వామి మేము ఇంత చక్కగా తపస్సు చేసుకుంటా ఉంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని మా తపస్సుకు భంగం చేస్తున్నారు, ఇట్లా స్వామి మమ్మల్ని కాపాడవా అంటే స్వామి 3 గుండాల నడుమ ఒక సాలగ్రామ రూపంలో స్వామి అవతారం ఎత్తిండంట. మత్స్య రూపంలో వచ్చి వాళ్ళందరినీ సంహరించి వీళ్ళని కాపాడిండు. భక్తులను కాపాడడానికి, భక్తులకు కోరికలను నెరవేర్చడానికి, భక్తుల కొంగు బంగారం చేయనికే స్వామి సాలగ్రామ రూపంలో వెలిసిండంట. అట్లా వెలిసినటువంటి స్వామికి ప్రతీకగా అక్కడ 3 కొలనులు ఉంటాయి, అంటే 3 గుండాలు ఉంటాయంట స్వామి గుడి ముందట. ఆ స్వామి పాదాల కడిగించి నీళ్ళు వస్తుంటాయంట. ఆ నీళ్ళే గుండాలకు పోతాయి. ఒక్కసారి ఇట్లా మీదికి చూస్తే కొనకు చిట్ట శివర ఆకాశపు అంచుల్లా అన్నట్టుగా చిన్న మీదికి లేదమ్మ గుట్ట. ఎక్కుతుంటే దమ్మడుతున్నా నేను ఒక దిక్కు. కానీ దీన్ని మెట్లకే ఒక 100-200 మెట్లే దిగిన, నేను ఎక్కువ కూడా దిగలే. ఈ 100 మెట్లకే ఇంతగానం ఆగమైపోతున్నది ప్రాణము. ఎంత మీదికున్నాడు చూడు. మామూలుగా సముద్రపు లోతును లెక్క పెడితే కనుక 3000 అడుగుల ఎత్తు అంచున ఈ గుట్ట ఉందట. ఈ గుట్ట మీద అంత పైన స్వామికి సంబంధించిన 3 గుండాలు ఉన్నాయి. అందులో నీళ్ళు ఎప్పుడూ ఉంటాయట. 365 రోజులు నీళ్ళు ఉంటాయట. ఆ నీళ్ళల్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అధగజం ఉన్నంత చేపలు, ఆ చేపలన్నిటికీ కూడా స్వామికి ప్రతిరూపంగా నామాలు ఉంటాయంట చేపల నెత్తి మీద. గది చూద్దాం అంట నచ్చిన స్వామికి దండ పెట్టుకుందామండి. తర్వాత 2020వ సంవత్సరంలోనంట ఈ స్వామిని సాలగ్రామ రూపంలోనే కాకుండా స్వామి వెనుకల విగ్రహాలను కూడా ప్రతిష్టాపన చేసిండ్రట 2020లో. నడువండి పోయి చూసి దర్శనం చేసుకొని వద్దాం. ఇదైతే మెట్ల దారి. పండుగ పైకి పోదామండి. మెల్లగా ఆడికేంచి నడుచుకుంటా గుట్ట మీదకి వస్తే బాగానే దూరం ఉన్నది. గుట్ట మీదకి ఎక్కినాక ఈడ మండపం వేసిండ్రు. గ్రామం వెంకటాపురం, వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము అని రాసింది. లోపలికి వచ్చిన ఎండంటే ఎండ కొడుతున్నది కదా, నడుండిగా పోదామంటని స్వామి దర్శనం చేసుకుందామని బయలుదేరిన. దర్శనాలు చేసుకున్న వాళ్ళు పోతా ఉన్నారు. లోపలికి రాగానే నీడ అనిపించిందమ్మా. ఎండ జమ్మును కొట్టింది. గుట్ట మీద కదా బాగానే ఎండ కొడుతుంది. అక్క దర్శనంకి వచ్చిండ్రా? ఎవరెళ్ళు? అరూరు. ఎన్నిసార్లు వచ్చినావు ఇప్పటికి? ఉంటుంది అవన్నీ బాగానే సార్లు వచ్చినావు. ఏమైనా మొక్కనికి వచ్చినావా అక్క? స్నానం చేసేందుకు. స్నానానికి వచ్చింది. అమ్మ నమస్తే. ఎడికించి? అరూరుకి. ఎవరెవరు వచ్చిండ్రు? మా హస్బెండ్, మేము మా ఫ్యామిలీతో వచ్చినాం. ఫ్యామిలీతో వచ్చి అంటే మొక్కు కోసం ఏమన్నా వచ్చిండ్రా? లేక కార్తీక స్నానాలు చేసిపోదాం అనేసి వచ్చినాం. కార్తీక మాసం కదా, కార్తీక స్నానాలు చేసిపోదామా అంటానే వచ్చిండ్రట. అక్క నమస్తే. ఎడికించి? వలిగొండ నుంచి వచ్చినాం. ఎంత దూరం అవుతుంది అక్క వలిగొండ నుండి ఇడికి? 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు అవుతుందా? ఏమైనా మొక్కుతారా అక్క, లేకపోతే ఊరికే కార్తీక మాసం స్నానాలు చేసిపోదామంటనా? మొక్కుదామని ఇక కార్తీక మాసం స్నానాలు చేసి దీపాలు ముట్టించి దర్శనం చేసుకుని పోదామని వచ్చేసి. అయిందా మళ్ళీ దర్శనం? అయింది మేడం. ఎట్లా అనిపిస్తుంది ఇడికి వస్తే? చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. నీ పేరు ఏం పేరు? నా పేరు సైదులు మేడం. సైదులు అన్న ఎట్లా అనిపిస్తుంది ఇడికి వస్తే? చాలా మంచిగా మేడం. అనుకునే నెరవేరుతాయి మేడం. ఇక్కడికి వస్తే 10 సంవత్సరం వచ్చేసి. ఎన్ని ఏళ్ళ నుండి వస్తుండ్రన్న? మేము 10 సంవత్సరం వస్తాం మేడం. ప్రతి సంవత్సరం వస్తారు. అక్క నమస్తే. నమస్తే అమ్మా. అడిగించి మీరు? మేము పాలాడుగు నుంచి. ఈ అక్కోళ్ళు పాలాడుగోళ్ళు. పాలాడుగు నుంచి మా ఆయనకు కడుపులో నొప్పి, మేరాల నొప్పి లేస్తే మొక్కిన తండ్రికి తక్కువ అయింది. వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతా అని మొక్కు తీరిపోతానికి వచ్చినాం.
మొక్కు తీర్చనీకి వచ్చినావు. చిన్నప్పటి నుంచే మేము వస్తాం అమ్మాయి తండ్రి కాడికి. ఆ, అక్క అప్పుడు ఉన్నట్టే ఉందా ఇప్పుడు వేరేగా ఉందా? ఇప్పుడు కొత్తగా అయిందమ్మా, ఇప్పుడు మంచిగా అయింది. అప్పుడు అన్ని ఇన్నే వండుకొని తినేది, బండ్ల మీద వచ్చేది, నడుచుకుంటూ వచ్చేది గుట్ట. ఇక ఇప్పుడు మంచిగా అయినాయి అమ్మా మేడం. మంచిగా అయినాయి అని అంటుంది. అక్క నమస్తే. ఏమో బాగానే పొట్లాలు గిట్లాలు ఏమో నీళ్ళ బాటలు అన్ని పట్టుకొని జోరుగా వెళ్ళినావు. ఇప్పుడే వస్తున్నాండి. ఏడికెంచి? ఖమ్మం నుంచి వచ్చాము. ఖమ్మం నుండి వచ్చారు, బాగానే దూరం నుండి కార్తీక మాసం అని వచ్చామండి. ముందు ఎప్పటి నుంచో అనుకుంటాను, ఇప్పుడే ఫస్ట్ ఎప్పటి నుంచి రాడు, ఇప్పుడే చూడాలని వచ్చినాం ఖమ్మం నుండి. ఖమ్మం నుండి వచ్చిరంటే ఈ అక్కలు చూద్దామని. అక్క మీరేడికెంచి? మేము మాది ఊట్కూరు, మాది నకరకల్ దగ్గర. గారు మా తల్లి గారు కొమ్మాయిగూడెం రావణపేట దగ్గరది. ఇప్పుడు హైదరాబాద్ ఉంటున్నా. మేము చిన్నప్పటి సంది మా నాయన చిన్నతనం నుంచే మేము ముట్టకతల సంది మా నాయన దారి దేవుని కాడి దారి. లక్ష్మీనరసింహ స్వామి అంటే పుట్టెంటికలు గిట్టెంటికలు జోరు ఉంటుంది, అన్ని ఇన్నే జోరు ఉంటుంది. మా పుట్టుకెంటికలు మా అమ్మలకు మా నాయన కూడా ఇన్నే తీపిచ్చిండు. మేము కూడా చిన్నప్పటి సంది నడిచి వచ్చేది మాకు గిడంగా. ఇప్పుడు మెట్ల ధరలకి వచ్చిన నుంచి నడిచి వచ్చేది మేము రావణపేట తుమ్మలగూడెం నీరు నావలం కానించి నడిచి వచ్చేది. మాకు మా ఆయన రాకున్నా కానీ మేము పొద్దుగా లేచి పని తిప్పుకొని 4 లేచి పొరగనం అందరం నడిచి వచ్చేది. నడిచి వచ్చి వండుకునేది తినేది. దేవుడికి వెళ్ళారు వరకే ఇస్తారు, ఒక్కటి లేకుండా మాయమయ్యేది. దీని వండుకొని తినేది, పొయ్యిలు పెట్టి కట్టెలు పెట్టి వండుకొని తినేది. చిన్నగా ఉన్నప్పటి నుండి వచ్చిండ్రా అంట చూడండి. మొక్కుకుంటారా? మొక్కుకుంటాం, చూడాలని కూడా వస్తాం. చూడాలని ఇట్లా వస్తారు, మొక్కుకుంటారు. నువ్వు ఏడికెంచి చెల్లె? నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఉప్పల్ రామంతపూర్. రామంతపూర్ అంటే మీ హైదరాబాద్ వాళ్ళు రాని జాగంటుండదు చూడండి. అవును, మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి, చూస్తుంటాము. చాలా బాగా మాట్లాడతారు. ఏడికెంచి తిరుగుతున్నావు? నేను చూపించిన అన్ని తిరుగుతున్నావు అమరా? అన్ని తిరిగి అంత స్తోమత లేకున్నా కానీ స్తోమత ఉన్న కాడికైతే వస్తున్నాము. స్తోమత ఏమున్నది చెల్లె, పోవాలి. దేవుడు అన్నిటికీ చూస్తాము. నాకేమున్నది? చాలా బాగా మాట్లాడతారు. బస్ ఉన్నది, పోతూనే ఉండాలి. ఇక మీరు చాలా బాగా మాట్లాడతారు. మీ మాట అన్నా మీరన్నా చాలా ఇష్టం మాకు. ఇష్టం అంట ఈ చెల్లెకు. ఏం పేరు నీ పేరు? జ్యోతి. నా పేరు జ్యోతి. అమ్మ రామతపూర్కి వచ్చింది, ఉప్పల్ కాడికి. నువ్వు చెల్లె? నా పేరు రజిత. వేములకొండ అండి. వేములకొండకి ఇక్కడ. అమ్మ ఇదే కదా వేములకొండ అంటే? ఊరు అక్కడ ఉంటుంది, 2 కిలోమీటర్లు వస్తుంది. 2 కిలోమీటర్లు ఊరున్నదట. అంటే ఇప్పుడు అమ్మాళ్ళకి ఎదురుగా తవ్వున్నది అదే, అటుకెంచి ఎక్కుతున్నాయి కొన్ని బండ్లు. వేములకొండలకెంచి వచ్చిందట. ఏ మొక్కనికి వచ్చినావు చెల్లె? మా కష్టాలన్నీ చెప్పుకోవడానికి వచ్చినాయి. స్వామికి కష్టాలన్నీ చెప్పుకుందాం అంటే వచ్చిందట. అన్న నమస్తే. మాది అడగూడు, యాదాద్రి భువనగిరి జిల్లా అడగూడూరు మండలం, అడగూడూరు గ్రామం. మా పాప కళ్యాణం అయిందని మొక్కుకున్నా, దర్శనం చేసుకుని పోదామని వచ్చినాం. దర్శనం పాప కళ్యాణం అయింది మొన్ననే 30 తారీఖు. 30 తారీఖు కళ్యాణం అయిందంట. దర్శనం చేసుకొని పోని వచ్చిండ్రు. ఏం మొక్కుకున్నావు చెల్లె? బాగానే వచ్చినావు మిడత లెక్క. ఏం పేరు? ప్రవళిక. ఏ క్లాసు? 6th క్లాస్. ఏం మొక్కుకున్నావు మరి? మంచిగా చదువుకోవాలని మొక్కుకున్నాను. నువ్వు చదువుకో మరి, దానికి దేవుడు ఏమన్నా వద్దన్నాడా? కూరలకు పాపం ఎట్లా మొక్కుకోవాలో తెలియదు. ఇగో నాకు బాగా ఏకాగ్రత ఇయ్యు స్వామి అని మొక్కు. ఏకాగ్రత మంచిగా ఇచ్చిండు అనుకో, పుస్తకంలో నీ ముఖం పెడతావు, ఫోన్లో పెట్టవు. ఇక ఫోన్లు పట్టుకుంటావా? మంచిగా ఫోన్ చూస్తావా? నా అమ్మ పూర్వలు సిగ్గు పడుతున్నారు. పెళ్లి కొడుకు వచ్చిండే అంటే సిగ్గు పడతారు చూడు. ఫోన్ పట్టుకుంటావా అంటే సిగ్గు అవుతుంది పిల్లకి. మీరేం చేస్తారు? మొబైల్ షాప్. మ్యారేజ్ డే ఉండే, ఈరోజు వచ్చింది. పెళ్లి రోజు అంటే ఈ తమ్ముంది వాళ్ళ భార్యను తీసుకొని అన్న బిడ్డని వేసుకొని ముద్దుగా వచ్చిండ్రు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 1 year ఫస్ట్ యానివర్సరీ. ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ మస్తు చేసుకుంటూ తమ్మి. పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇద్దరికి. సో మచ్. మంచిగా మళ్ళీ ఏడాది కల్లా కొడుకుంటాలని మొక్కుకున్నాం.
ధ్వజస్తంభం ఉన్నది. ఒకసారి ధ్వజస్తంభం కాడికి వచ్చి మొక్కుకొని లోపలికి పోదామని వచ్చిన. మొత్తం ధ్వజస్తంభంకి అన్ని మత్స్యము, కూర్మము, వరాహము, లోపల నరసింహస్వామి, మొత్తం అన్ని దశావతారాల బొమ్మలు చెక్కినట్టున్నారు ధ్వజస్తంభం చుట్టూ. ఇగో ఇది కూర్మావతారము, ఇది మత్స్యావతారము, ఇది వరాహావతారము స్వామిది. అటుబందుకు నరసింహస్వామి ఉన్నట్టున్నాడు చూడండి. ఎంటకు నరసింహస్వామి ఉన్నాడు. ముందుకు ఆడవిల్లలు అందరు కార్తీక దీపాలు వెలిగించుకుంటున్నారు. ఇది ఈ ధ్వజస్తంభం కింద గరుడాల్వారు స్వామి గుడి ఉన్నది. గరుత్మంతుడు అన్నమాట గరుడాల్వారు. రాసింది శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గరుడాలయ నిర్మాణదాతలను. గరుడాలయం అంటే గరుడ స్వామి ఉన్నాడంట. పుప్పాల సుజాత, గణేష్ ఇద్దరు కలిసి కట్టించిండ్రంట. మొన్న కార్తీక పుణ్యం అయింది కదా, 365 ఒత్తులు వెలిగించుకుంటారు కదా. అగో ఆ 365 ఒత్తులు వెలిగించుకుంటుండ్రు. ఈ 365 ఒత్తులకు విషయం ఏంటంటే, మనం ఒక పూట ఇంట్లో గుడిలా అంటే ఇంట్లో దీపాలు వెలిగిస్తాము, వెలిగియము, కుదురుతుంది కుదరదు ఆడపిల్లలకు. అట్లాంటి సమయంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే 365 రోజులు దీపం వెలిగించరు కదా. అట్లాంటి దోషం ఏమన్నా ఉన్నా కూడా ఈ 365 ఒత్తులు వెలిగిస్తే పోతుంది అన్న ఆలోచనతోటి ఈ 365 ఒత్తులు కార్తీక పుణ్యం రోజు వెలిగిస్తారు. ఇక ఈ 365 రోజులు వెలిగించకుండా మానే కార్తీక పుణ్యం రోజు ఒక్కరోజే వెలిగిస్తాం అనుకోవద్దు. వెలిగించని రోజులలో ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఇట్లా చేసేస్తే అయిపోతుంది అనేది ఒక ముచ్చట. నడువుని గుళ్ళకు ధ్వజస్తంభం చూసుకొని వచ్చి మెల్లగా స్వామి గర్భగుడికి పోయి స్వామిని దర్శనం చేసుకుందామని వస్తుంటే ఒక దిక్కేమో దేవస్థాన ప్రసాద విక్రయశాల అని ఉన్నది. లడ్డు పులిగోర అమ్ముతారంట ప్రసాదాలు. ఎవరైనా దవదబ పొద్దున్నే లేచి వచ్చినా కూడా భయమేం లేదు. స్వామి ప్రసాదం ఉంటుంది. ఒక ప్యాకెట్ పులిగోర కొనుక్కొని తిన్నా కూడా కడుపు నిండుతుంది. నిమ్మలంగా జరిసే కూర్చొని స్వామికి దండం పెట్టుకొని ముద్దుగా దర్శనం చేసుకొని మనకేమైనా మొక్కులు ఉంటే మొక్కుకొని పోవచ్చు. ఇటు బందుకేమో టికెట్ కౌంటర్ ఉంది. అష్టోత్తరము అవన్నీ వేయించుకోవాలంటే కొబ్బరికాయ కొట్టాలంటే ఇట్లా టికెట్లు ఉంటాయి కదా గుళ్ళకాడ. ఆగో ఆ టికెట్లు ఉన్నాయి. తమ్మి ఎంత ఉన్నది అర్చన టికెట్? అర్చన 30 రూపాయలు. ఇంకేమున్నాయి? లడ్డు 20 రూపాయలు, పులిహోర 15 రూపాయలు, గుండు 50 రూపాయలు. గుండు 50 రూపాయలు, 50 రూపాయలు. అర్చన 30 రూపాయలు. అర్చన 30 రూపాయలు, లడ్డు 20 రూపాయలు, పులిహోర 15 రూపాయలు. ఇవి తీసేసుకొని నిమ్మలంగా దర్శనం చేసుకోవచ్చు. లోపలికి పోయి స్వామి దర్శనం చేసుకొని వద్దాం పండి. ఇగో శీఘ్ర దర్శనమునకు దారి క్యూ పద్ధతిని పాటించండి అని ఉన్నది. పబ్లిక్ ఎక్కువ ఉంటారు ఇక మెల్లగా. ఎందుకంటే కార్తీక మాసము కార్తీక దామోదరాయ నమః అని దండం పెట్టుకుంటారు. అట్లనే ఓం నమః శివాయ అని దండం పెట్టుకుంటారు. కార్తీక మాసం దేవుళ్ళకి బాగా ఇష్టమైన మాసం కాబట్టి పబ్లిక్ అంతా గుళ్ళలోనే తిరుగుతున్నారు. అందుకనే జాగ్రత్తగా స్వామికి దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనతోటి లోపలికి పోతున్నాం మనము దర్శనానికి. కోనేరులో ఎటువంటి ధాన్యం వేయరాదని రాసి ఉన్నది. కానీ కోనేరుల ప్యాలాలు, పులిహోర, పరమాన్నము ఇవన్నీ పెడితే స్వామికి పెట్టినట్టే అని కొంతమందికి నమ్మకము. అట్లా వేసి ఆ మత్స్యావతారంలో ఉన్నటువంటి నామాలు ఉన్నటువంటి మత్స్యాలను చూడడానికి పబ్లిక్ వస్తారంటారు కదా. చూద్దామండి. మొత్తానికి లోపలికి వచ్చినాము. స్వామి దర్శనం కోసం రాగానే ఈడ గర్భగుడికి వచ్చే ముందట మంచిగా బొట్టు గిట్ట అంతా పెట్టిండ్రు. ఒక 10 నిమిషాలు ఈడనే కూర్చున్నాడు. స్వామి నమస్తే, బాగున్నారా?
స్వామి ఎట్లున్నది ఏం కథ దర్శనాలు ఎట్లయితున్నాయి కార్తీక మాసం పూజలు ఏం నడుస్తున్నాయి మన కళ్యాణం అయిందంటే నాకు తెలియకపోయి రాకపోతుంది నేను జై శ్రీమన్నారాయణ శ్రీమత్పయోనికేతన చక్రపాణే భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిభూత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి దేవస్థానం గ్రామం వెంకటాపురం మండలం ఒలిగొండ యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడ మత్స్యావతారంగా స్వామి ఎలా వెలిసారంటే వేమనులు మునులు తపస్సు చేస్తే అయ్యా మరి మీరు తపస్సు చేస్తున్నారు ఎందుకంటే స్వామి మా యొక్క గ్రంథాలను సురులు అంటే రాక్షసులు అపహరించారు కాబట్టి ఆ యొక్క సురులు అపహరించినటువంటి గ్రంథాలు సముద్రంలో వేశారు కాబట్టి మాకు మత్స్యావతారంగా దర్శనం కావాలంటే స్వామి ఇక్కడ సాక్షాత్ విష్ణు స్వరూపుడు కోనేరులో మత్స్యావతారంగా వెలిసారన్నట్టు. మత్స్యావతారం అంటే చాప రూపంలో వెలిసిన స్వామి మరి ఎక్కడ లేని విధంగా మరి ఈ క్షేత్రంలో ఆ యొక్క స్వామి ఊర్ధ్వపూండ్రం అంటే నామం ధరించి పుష్కరంలో వెలిసినటువంటి స్వామి. ఆ యొక్క స్వామి ఏ విధంగా వెలిసారో ఈ యొక్క కోనేరులో ఉన్నటువంటి స్వామి 365 రోజులు దర్శనం అవుతారు. ఈ 365 రోజులలో శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం ఈ మాసంలో సుస్పష్ట దర్శనం అవుతారు. కానీ అప్పుడు కూడా ఒక్కొక్క వేళల్లో ఆ యొక్క చేపలు దర్శనం కానప్పుడు స్వామి ఎంతో దూరం నుంచి మీ దర్శన భాగ్యంకి వస్తుంది కదా మాకు దర్శన భాగ్యం కలగలేదు అన్నందుకు స్వామి సాలగ్రామ రూపేణ అక్కడ లక్ష్మీనారసింహస్వామి మత్స్యావతారంగా ఆ యొక్క స్వామి వెలిసినటువంటి స్వామి నామము శంకు చక్రాదులు. శంకుతోని మొదలుకుంటే చక్రం దాకా ఒక చేప ఆకారం కలిగి చక్రం దిక్కు చేప యొక్క ముఖంగా శంకు దిక్కు తోకలాగా ఉదర భాగం నామంలో నృసింహస్వామిగా స్వామి సాలగ్రామ రూపంలో వెలిసిన స్వామి. మరి స్వామి ఇక్కడ మత్స్యావతారంగా కోనేరులో వెలిసారు కాబట్టి ఈ యొక్క తీర్థం దివ్య ఔషధం. ఆరోగ్యం బాగలేకున్నా, ఇండ్లల్లో బాగలేకున్నా, పంట చేన్లల్లో బాగలేకున్నా, సత్సంతానం 40 సంవత్సరాలకు సంతానం కలిగిన వారికైనా ఆ యొక్క తీర్థం సేవించినట్లయితే సంతాన భాగ్యం కలుగుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ఏదైనా సరే ఈ తీర్థాన్ని ఒక 11 రోజులు ఉదయాన్నే స్నానమాచరించి ఆ తీర్థాన్ని సేవించి స్వామిని స్మరించినట్లయితే ఈతి బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, శారీరక బాధలు కానీ తొలగి అనుకున్న పనులన్నీ కూడా సబలీకృతం అవుతాయి. మరి స్వామి కోనేరులో వెలిసారు కాబట్టి ప్రతినిత్యం ఆ యొక్క ప్రత్యక్షమైనటువంటి స్వామి తీర్థంతోనే పరోక్షమైనటువంటి స్వామికి ప్రతినిత్యం కూడా అభిషేకం గావిస్తారు. స్వామి నాకు 2 అనుమానాలు ఉన్నాయి. 2 వచ్చేటప్పుడు నాకు మా పోరలు ఏం చెప్పిండ్రు అంటే అక్క స్వామి పాదాల కాడికేంచి నీళ్ళు వస్తాయట ఆ వచ్చిన నీళ్ళన్నీ కూడా కోనేట్లకే పోతాయట అని చెప్పిండ్రు. అవునమ్మా, ఇది నియమేనా? ప్రత్యక్షం ఉన్నటువంటి స్వామి తీర్థము ఆ యొక్క పరోక్షం ద్వారానే వచ్చినటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఈ యొక్క గుండము ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఒక 2-3 సంవత్సరాలు కాలం పోయినా సరే ఇక్కడ తీర్థం లేదని ఇంతవరకు అయితే లేదు రాష్ట్రస్థత. అయితే దీనికి కూడా కొందరు ఏందిగా అంటే ఇద్దరు వెనకటం మనకైతే తెలియదు. ఒకరు ఎందుకంటే అదే మత్స్యావతారంగా చేప రూపం వెలిసాడు కదా తీసుకుపోయి తింటే ఏమవుతుంది అని తీసుకుపోయి ఇంట్లో కోసుకునే వరకు అది మొత్తం రక్తంగా అది మారితే చెంపలు వేసుకొని మళ్ళీ తెచ్చి ఆ యొక్క ముక్కలు తెచ్చి స్వామివారి కోనేరులు వేస్తే మళ్ళీ ఆ యొక్క స్వామి ఆ రూపంగా వెలిసినటువంటి క్షేత్రం ఇది. లేదు అయితే ఇదివరకు కూడా ఈ యొక్క తీర్థం ఎట్లా భావించేదంటే ఇక్కడ కోనేరులో ఉన్నటువంటి తీర్థాన్ని దగ్గర గుండంలో మునిగి తీర్థం తీసుకున్నట్టయితే పంట చేనులలో చల్లిందాక కూడా పక్క వాళ్ళు వచ్చినాకనే వాళ్ళతో మాట్లాడేవారు కాదు. ఆ యొక్క తీర్థమును చల్లినాకనే ఆ యొక్క తీర్థాన్ని సేవించినాకనే స్వామి మరి మీ ఆ యొక్క ఇదివరకు ఎలాంటి కూడా ఈ యొక్క ఔషధాలు లేవు కాబట్టి ఎందుకంటే తీర్థాన్ని సేవిస్తే ఎందుకంటే స్వామి మాకు ఇంత వండితే ఇగో ఈ ధాన్యాన్ని పెడతా అని చెప్పి అప్పుడు ఆముదాలు, వడ్లు, బియ్యము, జొన్నలు, సజ్జలు అవన్నీ కూడా ఈ కోనేరులో సమర్పించేవారు. దీనికి ఏందిగా అంటే పురాతనం ఎందుకంటే ఇదివరకు కూడా గార్లపాటి సురేందర్ రెడ్డి గారు అని చెప్పి వారు కూడా ఇక్కడ వెమ్లకొండ వాళ్ళ అమ్మమ్మ వారు ఆయన ఎందుకంటే ఆయన కూడా ఒక ఆపద వస్తే దండం పెట్టుకొని స్వామిని ఎందుకంటే దండం పెట్టుకొని వెళ్ళారు. వారి పారిశ్రామికవేత్త ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆ ఘాట్ రోడ్ వేసిన ఆయన మొత్తం ఆయన గార్లపాటి సురేందర్ రెడ్డి గారు ఉత్సాహాలు వెళ్ళాయని చెప్పి ఆయన ఆరోగ్యం బాగలేకుండా ఇక్కడికి వచ్చి ఆయనకు ఆరోగ్యం బాగైతే అందరి దగ్గర చందాలు చేసి మెట్లు కట్టిన ఆయన. స్వామి నాకు ఇంకొక అనుమానం ఉన్నది. ఏమన్నది అంటే ఇప్పుడు ఈ చేపలు ఏవైతే కనబడతాయో మత్స్యాలు ఏవైతే కనబడతాయో ఆ మత్స్యాలకి నామాలు కనబడతాయా అని పబ్లిక్ ఉట్టిగానే టీవీలో యూట్యూబ్లో ఇడుస్తున్నారు. అట్లా లేదు ఆడికి పోయినాక ఒక్కొక్కసారి చేపలే దాన్ని కూడా వీడియో తీసినటువంటి యూట్యూబ్లో కూడా పెట్టినటువంటి ఒక అది కూడా చేసినాం మేము. ఒక అది చేసింది అంటే దాన్ని కూడా యూట్యూబ్లో పెట్టాము. దానికి నామం తప్పకుండా శ్రీమత్పయో నిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వతశతరణ్య భవాబ్ధిభూత లక్ష్మీ నృసింహ. ఇక ఉదయం అయితే చాలా భాగ్యం అవుతాము.
ఇది మిడిల్లో ఉన్నది కనబడుతుంది స్వామి. కనబడదా కనబడ్డది కనబడ్డది. మీరు నమ్మిరైగా? నమ్మిన స్వామి. మేము ఏంది చెప్పాం కదమ్మా. కొంచెం ఎక్కువ మంచిగా అయితే వీటికి ఏంటంటే మహానివేదనం పొద్దుపూట బాలభోగం చేస్తాం కాబట్టి దద్దోజనానికి చాలా బాగా వస్తాయి అన్నట్టు. దద్దోజనానికి మంచిగా వస్తాయి. అవి ముద్దుగా అందుకొని పోతున్నాయి చూడండి అమ్మ. గుంపులు వస్తున్నాయి చేపలన్నీ కూడా. అవన్నీ కూడా చాలా వాటి కూడా ఎట్లుంటాయి అంటే ఇంత షార్ప్గా ఉంటాయి. ఇంకొకటి అటుబందుకేంచి కూడా వస్తున్నది తెల్లది. పెద్దగా ఉన్నాయి. నేను అర్ధ గజం అంతుంటాయి అనుకున్నా కానీ ఇవి గజం అంతున్నాయి చూడండి. మంచిగా మీసాలతోటి స్వామి. ఉగ్ర రూపమా మత్స్య కూర్మ వరాహస్య. మత్స్యంలో నరసింహస్వామి, కూర్మంలో నరసింహస్వామి, వరాహంలో నరసింహస్వామి. నరసింహస్వామి ఉగ్ర రూపం అన్నట్టు. ఇది మత్స్యంలో ఉగ్ర రూపం. మొత్తానికైతే స్వామి ఇంత చక్కగా ఆపేసేయాల్సింది. ఇప్పుడు అవి కనబడేటి మొత్తం ఏంటంటే అవి ధాన్యమే. ఇప్పుడు ఉన్నదా ఇందులో ఉందా అల్లం బియ్యం గింజ ఉంటుంది. ఎందుకంటే తెలియక ఎందుకంటే అందులో బియ్యం వేస్తారు కదా, అడుగు పోయినాక ఏంటంటే దాంట్లో ఒక బియ్యం గింజ ఉంటుంది. మంచిగా ప్రసాదం అందుకోనికి ముద్దుగా వస్తూ ఉన్నాయి చేపలన్నీ కూడా. అయితే వస్తున్నటువంటి చేపలన్నిటి మీద కూడా ఒక నామం అయితే కనబడుతున్నది. కొన్నిటికేమో మొత్తము త్రిపుండ్రం అంటారు కదా, 3 నామాలు కనబడుతున్నాయి. కొన్నిటికి నల్లగా ఉన్న చేపలకు అయితేనేమో ఉట్టి ఒక్క నామం మాత్రమే కనబడుతున్నది, ఎందుకంటే చేప నల్లగా ఉండడం వల్ల. చేపలు మాత్రమే ఉన్నాయా స్వామి, ఇంకేమైనా ఉన్నాయా? మత్స్యము కూర్మ ఇంకా అంటే ఒకరు భక్తులు అంటే మత్స్యావతారం కూర్మావతారం కాబట్టి అని చెప్పి ఒకరు పెట్టినందుకు దాంట్లో కూర్మావతారం కూడా వెలిసారు ఇక్కడ. అంటే వెలిసిన స్వామి కాదు, తెచ్చేసింది. ఇక్కడ అవతారం వెలిసింది మత్స్యావతారం. ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ లేని విధంగా ఈ క్షేత్రంలో మత్స్యావతారంగా ఊర్ధ్వపూర్ణం ధరించి వెలిసినటువంటి స్వామి. మరి కోనేరులో వెలిసారు కాబట్టి ఆ తీర్థంది కూడా అనే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ తీర్థాన్ని ఏంటంటే కళ్ళకు అద్దుకొని ఒక 10-15 వేల మంది వచ్చారంటే ఒక 30-40 వేల లీటర్లు నీళ్ళని తీసుకొని వెళ్తారు. మరి స్వామి నీళ్ళు రావడం ఎలా? అది స్వామి యొక్క జలమూట ఒకటి, వర్షపు నీరు ఒకటి. ఎప్పుడన్నా జలము తగ్గినట్టు ఏది ఉండదమ్మా. ఎంత 2-3 సంవత్సరాల కాలం పోయిందన్న ఇక్కడ తీర్థం లేదనేది విశిష్టత లేదు. ఇప్పటి వరకు మామూలుగా అయితే 3 గుండాలు ఉంటాయి ఎదురుగా స్వామికి అంటారు. నాకు ఇప్పుడు వస్తే కొండలు ఎట్లా 3 ఉన్నాయో, మాలకొండ, సూదికొండ, మత్స్యగిరి కొండ, కాబట్టి ఇక్కడ కూడా 3 గుండాలు. ఈ 3 గుండాలు కాకుండా ఇంకా 4 గుండాలు కూడా ఉన్నాయి. ఇదివరకు ఏంటంటే ఇతరులు ఇంట్లో స్నానం చేయవారు కాదు, అక్కడికి వచ్చి దండం పెట్టుకునేవారు. ఈ తీర్థాన్ని వాళ్ళ అర్చకుడు పోయి సంప్రోక్షణ చేసి తీర్థం పెడితేనే ఆ తీర్థాన్ని సేవించేవారు. అనాది కాలంగా వస్తున్న కొద్ది రోజులు మారుతున్నాయి కదా, ఇప్పుడు అందరు ఇళ్ళనే అటు దిక్కు స్నానం చేస్తారు. ఈ యొక్క తీర్థాన్ని అభిషేకంగా వాడతాం. ఇటు దిక్కు స్నానాలు చేయాలి, ఇటు దిక్కు చేయరు. ఇప్పుడు ఈ చేప సైజు ఎంత ఉంటుండొచ్చు స్వామి ఒక్కొక్కటి? ఇక అది ఎందుకంటే మత్స్యావతారంగా వెలిసాడు చేపలు. ఒక చేప కొన్ని వేల సంఖ్యలో సంతానోత్పత్తి అయిద్దట. మరి అంత వేల సంఖ్య అంటే ఇంట్లో సరిపోతుందా? పోదు. అది ఎందుకు అయితే లేదు? భగవంతుని మహిమ. ఇప్పుడైతే ఉన్నంత వరకు అయితే ఒక 5-6 వేల చేపలు ఉంటాయి. ఉన్నంత వరకు కూడా ఉంటాయి. మనకి ఎందుకంటే మనకు కనబడేది ఇంతవరకు కనబడతాయి. వేరే దిక్కు ఎక్కడ అంతనే కనబడతాయి కానీ ఎక్కడ ఉంటో తెలియదు. ప్రతినిత్యం ఇక్కడ ఎందుకంటే నివేదన పెట్టి ఇక స్వామివారికి ఆరాధన బాలభోగం పెడతాం కాబట్టి ఇక్కడ దర్శనం అవుతుంది. ఒకసారి దర్శనం కూడా చేసుకుంటా స్వామిని, సాలగ్రామ రూపంలో ఉన్న స్వామిని కూడా దర్శనం చేసుకుంటా. ఉత్సవ విగ్రహాలను కూడా పెట్టినట్టు వాటిని కూడా చూసిపోతాం స్వామి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి నేను నిజంగానే చేపలు ఉన్నాయా, ఆ చేపలకు నామం కనబడుతుందా లేదా అన్న ముచ్చటతోటి వాటిని చూద్దామని స్వామిని అడిగిన పంతుల స్వామిని. మంచిగా మనకు వాటికి అన్నిటికీ కూడా ముద్దుగా పెరుగన్నం పెట్టి వాటిని పిలిచి వాటికి తినబెట్టిండు ఈ స్వామి. మామూలుగా అయితే చేపలు లటక్కున అందుకునుడు, ముద్దుగా చేతులకించి తీసుకొని తినుడు మనకు తెలియదు. కుక్క పిల్లలు, కోడి పిల్లలు తీసుకొని తిన్నట్టుగానే ముద్దుగా తీసుకొని తిన్నాయి స్వామి. మరి ఆయనకు పెరగడం ఇష్టమేమో వచ్చి తీసుకొని పోయిండు.
చూపించినందుకు మాత్రం మస్తు వేల వేల శనార్థులు. ఎందుకంటే పబ్లిక్ అందరు కూడా చూసిండ్రు కదా స్వామి, నిజమా కాదా అన్న అనుమానం నాకు కూడా ఉండే. ఎందుకంటే మోదాలు ఒకటి పెడతారు యూట్యూబ్లా, ఆఖరి దాకా పోయిందాకా అది ఉండనే ఉండదు. నియంగానే నామాలు ఉన్నాయా, నియంగానే చేపలు ఉన్నాయా, కనబడయ్యా ఇట్లా ఆలోచన ఉండే. ఇప్పుడు కూడా కిలకిల తిరుగుతున్నాయి, మంచిగా అనిపిస్తుంది. స్వామి దర్శనం చేసుకుందాం రండి. మీ కళ్ళతో కూడా మీరు చూడండి, తర్వాత వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. స్వామి దర్శనం చేసుకుంటే మస్తు సంతోషం అనిపించింది. నిమ్మలంగా వచ్చి కోనేట్ల ఆ మత్స్యాలను అన్నిటినీ చూసి ముద్దుగా దర్శనం చేసుకొని పైకి వస్తే ధ్రువమూర్తి మత్స్య లక్ష్మీ నరసింహ స్వామి వారు అని రాసి ఉంది. ధ్రువమూర్తి అంటే స్వామి ఇదేం మూర్తి అన్నట్టు, ధ్రువమూర్తి అంటే అక్కడ ప్రతిష్ఠ స్వామి. ఆడిప్పుడు మనం చూసిన స్వామి ఏమో స్వయంభూ స్వామి, ఇక్కడనేమో స్వామికి ప్రతిష్టాపన చేసినటువంటి స్వామి. ముద్దుగా రాళ్ళ మీసాలు, నగలు, నాణ్యాలతోటి స్వామి ఎంత అందంగా కనబడుతున్నాడో చూడండి. గట్టిగా దండం పెట్టుకోండి. లక్ష్మీ నరసింహ స్వామి అంటేనే లక్ష్మీ అమ్మవారిని తొడ మీద కూర్చోబెట్టుకొని ఉండేటటువంటి స్వామి. ఈ స్వామి దర్శనము, ఆ అమ్మ దర్శనము కలిగిందంటే ఎంత కష్టంలో ఉన్నా లక్ష్మి కలుగుతుంది, వాళ్లకు కష్టం తీరుతుంది అని. పైసలు లేకపోతే చాలా మంది పెద్దోళ్ళు ఏం చెప్తున్నారు అంటే లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకొని రాపోండ్రా, నరసింహస్వామిని చూస్తే ఆ స్వామితోటే అమ్మ ఉంటుంది కాబట్టి కష్టం తీరిపోతుంది, అమ్మ కనికరిస్తుంది అని చెప్తుంటారు. మామూలుగా అయితే అమ్మతోటి నాయన దగ్గరికి పోతాము, అమ్మతోటి ముచ్చట అయ్య దగ్గరికి పంపిస్తాము. కానీ ఇక్కడ స్వామి ఏంటంటే అయ్యకే చెప్పుకున్నామంటే అమ్మ దగ్గరికి పంపించి అమ్మతోటి మనకు పని చేపిస్తాడు అదనమాట. నడువుండి బయటికి పోదామండి. అక్కడ స్వామిని చూసినాం కదా, యువతల బంధుకు వస్తే గోదాదేవి అమ్మవారు మంచిగా చిలుకను పట్టుకొని ఆ అమ్మ ఎంత ముద్దుగా ఉన్నదో చూడండి. పక్కకు కళ్యాణం అవుతుంది, కళ్యాణం కాడికి కూడా పోదామండి. నడుండి అమ్మకు ఒకసారి దండం పెట్టుకోండి. గోదాదేవి అమ్మవారు, ఈ గోదాదేవి అమ్మవారు ధనుర్మాసం శురువైందా అంటే ఇక పాసురాలు రాసినటువంటి అమ్మవారు ఆయమ్మనే అందరూ ఆడపిల్లలను అందరినీ పిలిచి స్వామిని ఎట్లా పూజ చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని ఆ పాసురాలలో రాసిందంట. ఆ ముచ్చట ఇక్కడ జరుగుతుంది. ఆ పూజలు జరిగేటటువంటి జాగా గోదాదేవి అమ్మవారి జాగా. ఇక యువతల బంధుకు వస్తే ఇక్కడ నరసింహస్వామి వారి కళ్యాణం చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కళ్యాణం నడుస్తున్నది. స్వామికి ఓడి బియ్యము తీసుకొచ్చిండ్రు, బట్టలు, ఓడి బియ్యము, కళ్యాణం చేయడానికి పుస్తకం అన్నీ కూడా తీసుకొచ్చిండ్రు. అప్పో స్వామికి అటుపక్కకు ఇటుపక్కకు ముద్దుగా రెండు చేపలు ఉన్నాయి చూడండి. మనం ఇప్పటిదాకా ఏవైతే కోనేట్లో చూసిన మత్స్యాలు ఉన్నాయో మత్స్యగిరి అని చెప్పిండ్రు కాబట్టి ఈ కొండ పేరే మత్స్యగిరి కాబట్టి స్వామికి అటుపక్కకు ఇటుపక్కకు రెండు మత్స్యాలను పెట్టిండ్రు. అట్లనే ఏడ చూసినా కూడా మొత్తం కోనేట్లో చూసినా కూడా ఒక పెద్ద మత్స్యం ఉన్నది, 1 మీటర్ అంత ఉన్నది. అది దాన్ని మంచిగా మధ్యలో పెట్టిండ్రు. మొత్తానికైతే స్వామి దర్శనం చేసుకునేసరికి మస్తు సంతోషం అనిపిస్తున్నది కదా. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఇంతకుముందు పంతులు స్వామి చెప్పిండు కదా, ఉద్యోగము, వ్యాపారము, విద్య, అభివృద్ధి, పెళ్ళి, పిల్లలు, 1 కాదు 2 కాదు, మనిషికి ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని కష్టాలకి సంబంధించినటువంటి కష్టాలని స్వామి తీరుస్తాడని. ఆఖరికి పొలంలో ఇక్కడ ఉన్నటువంటి కోనేట్లు ఉన్నటువంటి నీళ్ళని తీసుకుపోయి పొలంలో వేస్తే పొలం కూడా చల్లగా వండుతుంది, మంచిగా ఎటువంటి నష్టం లేకుండా రైతు అభివృద్ధిలోకి వస్తాడు అనేటటువంటి ముచ్చట ఉండేదట. అందుకని ఇక్కడ నుండి స్వామి ఏం చెప్పినట్టే 15,000 మంది వచ్చిండ్రు అనుకో అమ్మ, కోనేట్లకించి 30,000 లీటర్ల నీళ్లు పోతాయి, పబ్లిక్ అందరు తీసుకొని పోతారు. మరి వాళ్ళు వచ్చేదే వాళ్ళ కష్టం కోసం వస్తారు కాబట్టి నీళ్లు తీసుకుపోనిస్తాము. కానీ 2-3 సంవత్సరాలు వానలు లేకపోయినా ఈ కోనేట్లో నీళ్లు లేవు అనే ముచ్చట లేకుండా ఉంటుంది. అది ఆ స్వామి మహిమ అని చెప్పిండు కదా. ఇగో ఇక్కడ స్వామి కళ్యాణం.
పల్లకి సేవ కూడా ఉన్నదంట. ఒక్కసారి పల్లకిని కూడా చూద్దామండి. మామూలుగా మనము లోపల స్వామి దర్శనం చేసుకున్నాం కదా, మన అదృష్టం ఏంటంటే కొన్ని గుళ్ళలకు పోతే గర్భాలయంని చూపెట్టరు, చూడనియరు, తీసుకొనియరు, మనని చూపెట్టనియరు, కెమెరా పెట్టి ఫోటో తీసుకోవద్దు అంటారు. కానీ మన అదృష్టం మంచిగున్నది, స్వామి గర్భాలయం మనం అందరం చూడగలిగినాం. ఇప్పుడు నేనంటే రాగలిగిన, నాకంటే పెద్ద అక్కలు ఉంటారు, పెద్ద అన్నలు ఉంటారు, కాళ్ళు చేతులు చేతగావు, వాళ్ళు రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ మంచిగా ఇంటికాడికించే దర్శనం చేసుకోండి. మీ ఆరోగ్యం కుదుటపడ్డాక, ఆరోగ్యం మంచిగా వెనక మళ్ళీ వచ్చి స్వామి దర్శనం చేసుకుందరు. స్వామి ఉత్సవ విగ్రహాలతోటి ముద్దుగా 2 అమ్మలను తీసుకొని, ఉత్సవ విగ్రహాలను తీసుకొని పల్లకి ఎక్కి మొత్తము ఊరేగి అందరికీ దర్శనం ఇచ్చి మళ్ళీ వచ్చి కూర్చునే స్వామి. ఇది స్వామి పల్లకి మీద కూర్చొని స్వామి ఊరేగింపుకు పోతాడు. అందుకే ఉత్సవ విగ్రహాలు అంటే బయటికి తీసుకుపోయే విగ్రహాలు అన్నమాట. ఊరేగింపులకి వెళ్ళొచ్చేటటువంటి విగ్రహాలు ఈ విగ్రహాలే. ఈ స్వామిని కూడా చూసినాం మనం ఈరోజు. నడుండిగా బయటికి పోదామండి. ఇగో మొత్తము నీళ్ళ రంగు కూడా ఆకుపచ్చటి రంగు, అంటే కొన్ని ఏళ్ళ నుండి ఆ కోనేట్లో నీళ్ళు అట్లనే ఉన్నాయి. ఎన్ని వనమూలికలు అయినాయో మరి అవన్నీ కూడా స్వామితోటి. అన్న ఎక్కడి నుండి వచ్చినావు? లక్ష్మాపురం. నీళ్ళు దేనికోసం అంటే ఎవరికన్నా తీర్థం కోసమా లేకపోతే? బాయికాడ పొలంలో చల్లుకుంటాం, మా బావిలో పోస్తాం, పంటలు మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి. మాకు ఆ నమ్మకం ఉంది. ఎన్నేళ్ళకి నుంచి వస్తున్నామన్నాను? నేను పుట్టిన కాంచెల్లి దగ్గరనే కాబట్టి ఎప్పుడు వస్తూనే ఉంది. మీ నాయన కూడా వస్తుండే? మా తాతల కానించి వచ్చేటోళ్ళు. ఇట్లా నీళ్లు తీసుకుపోవడం ఎప్పటి నుంచి? ఎప్పుడు వచ్చినప్పుడల్లా తీసుకువెళ్తుంటాం. అన్న ఈ నీళ్లు ఉట్టి బాయికాడ జల్లుడు, పొలంలో జల్లుడేనా ఇంకా దేనికన్నా వాడతారా? మా పిల్లలకు ఇంటికాడ తీర్థంలాగా తీసుకుంటాం కూడా. పిల్లలకి ఇట్లా తీర్థంలాగా కూడా చేపిస్తారంట. ఇట్లా భయపడు, జ్వరాలు వస్తే అట్లా తాగిపించుడు అట్లా ఏమన్నా ఉంటుందా? ఏం లేదు, అంత మంచిదే. అంత మంచిగానే ఉంటుంది. స్వామి తీర్థం తీసుకుంటే ఏమైనా మొక్కుకుంటారా అన్న మీరు? మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. ఈ అన్నలు ప్రతి సంవత్సరం వస్తారట. ముద్దుగా నీళ్లు తీసుకొని పోతున్నాడు అన్న. అటు బందుకు చూస్తే మొత్తము భక్తులందరూ స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఒకసారి భక్తులను అందరినీ చూడండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఎవరు చెప్పిండ్రమ్మా మీకు ఇక్కడ? మేము మామూలుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి వచ్చాము స్వామివారిని దర్శించుకుందామని. చాలా మంది నోట విన్నాము స్వామివారి వల్ల ఏ పని అనుకున్నా కూడా ఆ పనులు అవుతాయని దర్శించుకుందామని ఫస్ట్ టైం వచ్చామండి. మొదటిసారి వచ్చిందంట. అన్న నమస్తే. నమస్కారం అమ్మ. అన్న ఎట్లున్నారు? ఏం కథ? మేము బాగున్నామమ్మా. మచ్చగి నరసింహస్వామి దయ వల్ల, మచ్చగి నరసింహస్వామి ఆశీస్సులతో మేము బాగున్నాము. అన్న ఏంది ఈడ మీ పని ఏమడిగి? నేను మచ్చగి నరసింహస్వామి దేవస్థానం భక్తుని ముందుగా 30 సంవత్సరాల నుంచి దేవస్థానానికి సేవ చేసుకుంటున్నాను. ప్రస్తుతం ఈ దేవస్థానం చైర్మన్గా నేను ఉన్నాను. ఏం పేరన్నా? నా పేరు నరేష్ కుమార్ రెడ్డి, వెంకటాపురం వెంకటాపురం గ్రామస్తుని. అన్న నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి వస్తున్నావా? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నేను అప్పుడు దేవాలయం చిన్న తెట్టె మీద స్వయంభుగానే ఉండే. మా కోనేరులో మత్స్యావతారంలో నరసింహస్వామి ఉండే. మేము చిన్నప్పుడు మెట్ల మీదకి వెళ్ళి జారుబండల మీదకి వెళ్ళి మెట్ల మెల్లమెల్లగా ఎక్కుకుంటూ వచ్చేవాళ్ళం. మహిళలు కానీ పిల్లలు కానీ అంత కష్టపడుకుంటూ కూడా ఆ కాలంలో కూడా జనవరి ఫిబ్రవరిలో మాత్రం బాగా భక్తులు వచ్చేవారు. ఇప్పుడు ప్రతిరోజు నిత్యం భక్తులు వస్తున్నారు. దేవాలయం అభివృద్ధి చెందింది. ముఖ్యంగా దేవాలయానికి రోడ్డు లేకుండే, మెట్ల మార్గం ఉండే. రోడ్డు చేస్తే భక్తులు పెరుగుతారనే ఉద్దేశంతో గార్లపాటి సురేందర్ రెడ్డి గారు అనే మహాభక్తుడు ఈ దేవాలయానికి రోడ్డు ఏర్పాటు చేశాడు. వారికి మా యొక్క వారు రోడ్డు ఏర్పడడం వల్ల ఈ భక్తులంతా దేవాలయాన్ని సందర్శించడానికి మార్గం ఏర్పడింది. ఇంత విరివిగా శనివారం ఆదివారం పూర్తిగా చాలా భక్తులు వస్తుంటారు. పబ్లిక్ ఎంత వస్తుండొచ్చు? శని ఆదివారం మాత్రం 5,000 నుంచి 10,000 మంది పబ్లిక్ వస్తుంటారు. మారుమూల గ్రామంలో ఇంకా కొంచెము అభివృద్ధి కావాలి. పబ్లిక్ మా ఊర్లో ఉన్న గుట్టను చూసి ఇంకా జరంతా అభివృద్ధి చేస్తే ఇంకా పబ్లిక్ వస్తారు, ఇంకా దర్శనాలు చేసుకుంటారు, స్వామికి మొక్కుకుంటారు అని అంటున్నారు కదా ఊరోళ్ళు. ఇంకా అభివృద్ధి చేయాలని ఆలోచనలో ఉన్నాం. మా స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో మరియు మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ మధ్యనే కొన్ని 10 లక్షల అభివృద్ధి నిధులు కూడా ఎంపీ గారు ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు కూడా నిధులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.
మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా దేవాలయాన్ని సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ముందు ముందు చాలా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అన్న నాకు ఇంతకుముందు పంతుల స్వామి చెప్తే విన్నా కదా, అటుబందుకేమో మొత్తము మత్స్యాలన్నీ ఉన్నాయి, అటుబందుకు స్నానాలు చేయనీయం, అవతల బందుకు స్నానాలకి వదిలేసినాం అంటున్నారు కదా. ఇది పవిత్రమైన స్వామివారు స్నానం చేసే కొలను ఇది, కాబట్టి ఎవరిని ఇక్కడ స్నానాలు చేయనీయము. పక్కన కొలంలో అందరూ స్నానం చేసి ఈ కొలం నీళ్ళు కూడా అందులో కలుస్తున్నాయి కాబట్టి అది పవిత్రంగానే ఉంటుంది, కాబట్టి ఇందులో స్నానాలు చేయనిట్లేదు. చాపావతారంలో ఉన్న స్వామీజీ కాబట్టి పవిత్రంగా ఉండాలి, కాబట్టి స్వామి ముందున్న కొలంలో స్వామివారే స్నానం చేస్తారనే భావనతో ఉంటున్నాం కాబట్టి భక్తులను స్నానం చేయనిట్లేదు. పక్క కొలంలో స్నానాలు చేసి పూర్తిగా దర్శనం చేసుకుంటున్నారు. మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడికి చైర్మన్ ఇక్కడైతే ఇప్పుడైతే ఈ సౌలతులు ఉన్నాయి, తర్వాత కూడా ఇంకా మస్తు సౌలతులు పెంచాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్తున్నాడు అన్న. స్వామి సాలగ్రామ రూపంలో ఉంటాడని చెప్పిండ్రు కదా ఇందాక. స్వామి అంటే సాలగ్రామ రూపంలో ఉండడం అంటే ఒక శిలకే స్వామి ఆకారం అనేది ఉంటుంది. అట్లా స్వామికి ఎదుగో అక్కడ స్వామి మీసాలు, స్వామికి కళ్ళు, స్వామి నామము, ఒక దిక్కు శంఖము, ఇంకొక దిక్కు చక్రము. అయితే ఇంతకుముందు స్వామి కూర్చొని చెప్పినప్పుడు ఒక ముచ్చట చెప్పిండు, నేను కూర్చుంటా మీరు చూడండి మంచిగా నిమ్మలంగా. ఆ శంఖమున్న దిక్కు నుండి చక్రమున్న దిక్కుకు ఇక్కడే ఇటు సైడ్ శంఖం ఉంది కదా, ఈ శంఖం దిక్కు నాకు తోకలాగా కనబడుతున్నది, చక్రం దిక్కు మూతిలాగా కనబడుతున్నది. మత్స్యావతారానికే స్వామి ఉన్నాడు అని చెప్పడానికి అటు చక్రం వైపుకేమో స్వామి మూతి, తర్వాత శంఖం వైపుకేమో స్వామి తోక, మధ్యలో నామము ముఖము పెట్టి ఉన్నది ఏదైతే ఉందో అది మధ్య భాగంలో ఉన్నాడు. కాబట్టి స్వామి ఇందాక చెప్పినప్పుడు నిజంగా ఇట్లుంటుందా శిల, మనకు అట్లా కనబడుతుందా, ఈ చాప ఆకారంలోనే శిల ఉంటుందా అని ఇటువంటి అనుమానాలు వస్తాయి స్వామి. నాకు బుర్ర ఏం చెయ్యాలిగా, అందుకని చూద్దామంటని గమనించి చూద్దాము. ఇది నియమేనా? సాలగ్రామ రూపంలో ఇక్కడ స్వామిని కొలుస్తారు. పైన చూడండి స్వామికి ముదుగా కిరీటం కూడా పెట్టిండ్రు, బంగారు స్వామి. ఆ స్వామి శంఖం చక్రంతో ఉన్నాడు. మీద చూసినట్టయితే దండేసినటువంటి స్వామిని చూడండి, ఒళ్ళ ముద్దుగా లక్ష్మీదేవిని కూసోబెట్టుకొని వచ్చిన వాళ్ళందరి కష్టాలను తీర్చడానికి అమ్మను ముందట మామూలుగా అయ్యకు మొక్కితే అమ్మ ఏదంటే అది ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ స్వామిని మొక్కితే పిల్లలు, ఉద్యోగము, విద్య, అభివృద్ధి, పంటలు, పొలాలు, ఆరోగ్యము, ఒక్కటి కాదు ఎన్ని రకాల కష్టాలున్నా కూడా ఈ స్వామి దయ వల్ల అన్నీ తీరిపోతాయి అని చెప్తున్నారు. మంగళం నరసింహాయ మంగళం గురసుందభే
మంగళానాం నివాసాయ లక్ష్మీ నృసింహాయ మంగళం. సార్ నమస్తే, బాగున్నారా? మోహన్ సార్ కదా సార్ మీరే? అవునండి. ఇవో సార్ నేనులైంది ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. స్వామి నువ్వు వచ్చినప్పుడు ఎట్లుండే గుడి, ఇప్పుడు నువ్వు వచ్చినప్పటికి ఇప్పటికి ఏం అభివృద్ధి అయింది? అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి అయిందండి. అప్పుడు భక్తుల సంఖ్యతో పోలిస్తే ఇప్పటికి చాలా పెరిగింది. 3 ఏళ్ళకి. అవునండి, చాలా పెరిగింది. ఉత్సవాలు జరపడంలో కావచ్చు, అభివృద్ధి పనులు చేయడంలో కావచ్చు, తర్వాత భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కావచ్చు చాలా మెరుగ్గా ఉండింది. రీసెంట్గా బ్రహ్మోత్సవాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాహన సేవలను కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం. భక్తులు తండోపతండాలుగా రావడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఇట్లా చేపలకు నామాలు ఉండేటటువంటి మత్స్యగిరి అని ఉంటుంది, అక్కడ నరసింహస్వామి వెలిచిండంట స్వయం బంట. అంటే ఇది ఎన్నేళ్ళ నాటి గుడి అయ్యి ఉంటుంది? ఇది విష్ణుకుండిల కాలం కంటే కూడా ముందుదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ చెప్తున్నటువంటి విషయం. కానీ లిఖితపూర్వకంగా ఎక్కడ కూడా అవైలబుల్గా లేదండి. ఇక్కడ ఉన్నటువంటి ఇవి 3 గుట్టలు ఉంటాయి. ఇది మత్స్యగిరి గుట్ట, పక్కన సూది గుట్ట, మాలగుట్ట. ఈ 3 గుట్టల్లో కూడా ఇది ఒక పెద్ద క్షేత్రంలాగా చెప్పొచ్చు. ఎందుకంటే శివుడు ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు, కాళికా అమ్మవారు ఉన్నారు. అక్కడికి సంబంధించినటువంటి గతంలో వైభవంగా వెలిగినటువంటి గుళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చాలామంది భక్తులు కూడా దర్శనం ఇది ఒక పెద్ద మత్స్యగిరి క్షేత్రం కింద చెప్పవచ్చును. ఈ 3 గుట్టలను కలిసి మా ధర్మకర్తల మండలి కానీ మేము కానీ ఒక గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇక్కడికి గతం నుంచి కూడా నేను రావడానికి ముందు భక్తులు వాళ్ళ సొంత వెహికల్స్లో వచ్చేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడికి ఒక బస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అది 2 ట్రిప్పులు వేస్తున్నాను. రీసెంట్గానే డిపో మేనేజర్ గారితో మాట్లాడడం వల్ల వారు మరికొన్ని బస్సులను అతి త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పేసి, మరి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి స్వామి బస్ అంటే ఇప్పుడు అది ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ఈ మత్స్యగిరి గుట్టకే వస్తుందండి. రోజుకు 2 ట్రిప్పులు వస్తుంది. ఉప్పలు క్రాస్ రోడ్ కాడికించి మత్స్యగిరి గుట్టకు రోజుకు 2 బస్సులు ఉన్నాయంట. టైం ఏ టైంకి ఉన్నది సార్? మార్నింగ్ ఉప్పల్లో 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి 11 గంటలకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 2 గంటలకి ఉప్పల్కి వెళ్తుంది. మళ్ళీ ఉప్పల్ నుంచి ఇక్కడికి సాయంత్రం 4:30-5 గంటల వరకు వచ్చేస్తుంది. రీసెంట్గానే మరి గుడి దర్శనం 4 గంటల కాడికించి వెళ్తే దర్శనం ఎన్ని గంటల వరకు? ఈడ ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది దర్శనాలు, సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. మధ్యలో బ్రేక్ ఏమి ఉండదండి. బ్రేక్ ఏమి ఉండదు. పొద్దుగల 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఎప్పుడైనా రావచ్చు. 6 తర్వాత స్వామి దర్శనం అయితే ఇక్కడ పక్కనే మనకు 1 కిలోమీటర్ దూరంలో ఒలిగొండ నుంచి తొర్రూరుకి వెళ్ళే రూట్ ఉంది. అది మెయిన్ రోడ్. అక్కడి నుంచి బస్సులు వెళ్తున్నాయి. తర్వాత ఒలిగొండ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఆటోలు విరివిగా వస్తూ ఉంటాయి. ఇదేంటంటే ఒలిగొండ వరంగల్ నుంచి భువనగిరికి వెళ్ళే మధ్యలో ఉంటుంది. ఎవరైనా కూడా అంటే నల్గొండకు ఒక 60 కిలోమీటర్ల దూరం, భువనగిరికి అయితేనేమో ఒక 30 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి అయితే 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ హైవేకిను తర్వాత విజయవాడ హైవేకిను కరెక్ట్గా 30-35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెట్ల దారి నాకు బాగా నచ్చింది సార్. అవునండి. గతంలో ఎల్లయ్య గారు అని చెప్పి ఆరోగ్యం బాగాలేక ఇక్కడ వచ్చారు. దాదాపు 25 సంవత్సరాల కింద వారు ఇక్కడికి వచ్చి ఇక్కడే స్వామివారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. అతని దగ్గర డబ్బు లేకపోయినా కూడా స్వామివారికి సంకల్పించుకున్నారట. మన వాళ్ళు మన అర్చక స్వాములు చెప్పేటువంటి విషయము సంకల్పించుకొని భక్తులను దాతల ద్వారా ఆ యొక్క మెట్ల మార్గాన్ని వెంకటాపురం సైడ్ నుంచిను తర్వాత అరూరు సైడ్ నుంచి 2 వైపుల నుంచి కూడా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుట్టకి మొత్తం 3 ఘాట్ రోడ్లు ఉన్నాయండి. అన్ని ఘాట్ రోడ్లకు గెలిచిన వాహనాలు గుడిపైకి రావడానికి అవకాశం ఉంటుంది. స్వామి ఇప్పుడు కొత్తగా ఏమైనా చేపిస్తున్నారా బస్సులు కాకుండా? అవునండి, బస్సులు అంటే
డిపార్ట్మెంట్కు ప్రపోజల్స్ పంపించాము. కళ్యాణ మండపంకి సంబంధించింది కావచ్చు, అన్నదాన సత్రం. ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే ప్రతిరోజు మార్నింగ్ సుదర్శన నరసింహ హోమం జరుగుతుంది 9 గంటలకి. అది అయిపోగానే 10:30కు కళ్యాణం ఉంటుంది. 10:30కు కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారి పల్లకి సేవ మీద తిరువీధుల్లో ఊరేగింపుగా వస్తారు. అది అయిపోయిన తర్వాత స్వామివారికి ప్రసాదము, అన్న వితరణ ప్రసాదం ఉంటుంది. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పెడతాము. ప్రతినిత్యం కూడా ఉంటుంది. అదేవిధంగా వ్రత మండపంలో అంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిత్యము జరుగుతాయి. ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఉంటాయి. మరి అంత పబ్లిక్ వస్తూనే ఉన్నారు, చాలా మంది వస్తారండి. కాకపోతే వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉండడానికి వసతి అయితే లేదు. ఉన్నాయండి, వసతులు ఉన్నాయి, దేవస్థానం. అవునండి, అది కూడా డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ పంపించాము. అతి త్వరలో అవి వస్తాయి. భక్తులు చాలా మంది పాజిటివ్ గానే ఉన్నారు. ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్ని రెడీ చేసుకుంటూ వెళ్తున్నాము. స్వామి నువ్వేమైనా మొక్కుకున్నావా మరి స్వామికి? అందరూ బాగుండాలి. నీ పర్సనల్ కోరికలు ఏం కోరుకోలే? అందరూ బాగుంటే నేను బాగున్నట్టే. ఈసారి మస్తు గుళ్ళు తిరుగుతుంటారు కదా వాళ్ళు, అందరు మంచిగుంటే మనం మంచిగుంటాం అని చెప్తున్నారు. నేను చెప్పినటువంటి కోనేరు నిజంగా ఈ కోనేరుల ఆ మత్స్యాలను చూస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా వేసినప్పుడు మెల్లిగా బయటికి వచ్చి కనబడుతున్నాయి. అప్పుడప్పుడు డింగు మరి పెద్దగా ఉన్నాయి, మీటర్ అంత ఉన్నాయి. ఒక్కొక్క చేప మీటర్ అంత ఉంది. ఇంత పెద్దగా ఉన్నది, మస్తు వెడల్పుగా మంచిగా గట్టిగా దొడ్డుగా పెద్దగా ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిని వేటిని కూడా పట్టనియరు, ముట్టనియరు, ఎవరిని అల్లకి దిగనియరు. పల్లకి సేవ కూడా చూస్తున్నాము ఈరోజు. నాతోటి నా పబ్లిక్ అందరికీ కూడా అదృష్టము. స్వామి పల్లకి సేవ బయలుదేరుతుంది, మాడవీధులలో తిరుగుతుందట ఈ పల్లకి సేవ. స్వాములు ఏడికెంచి వచ్చిండ్రు? నల్గొండ స్వాములు. మీరు స్వామి? సూర్యాపేట నుంచి వచ్చాము. సూర్యాపేట స్వామి. ఆలియా. ఉప్పల్ హైదరాబాద్ లో కూడా ఉన్నారు ఇలా పల్లకి సేవల. నువ్వన్నా? ముద్దాపురం. అన్న మీరు? నల్గొండ నుంచి వచ్చాము. నల్గొండకెంచి. మొత్తానికైతే ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అని కాదు, స్వామి సేవలు అందరం పాల్గొనాలి అన్న ఆలోచనతోటి మొత్తం పబ్లిక్ అందరు కూడా వస్తున్నారు. మాది ఇక్కడనే ఇక్కడ అర్చకులం మేము. ఏం పేరు? సాయి సృజనాచార్యులు. స్వామి రోజు కళ్యాణం మేమంతా ప్రతిరోజు నిత్య కళ్యాణం ఉంటుంది, వెంటనే పల్లకి సేవ కూడా ఉంటుంది. పల్లకి సేవ కళ్యాణం మీరు చేపిస్తారు? అవును. సాయి స్వామి పల్లకి సేవ కళ్యాణం చేపిస్తాడు. కళ్యాణం మంచిగా చేపించండి స్వామి. వస్తా స్వామి, నేను కూడా పోతా పల్లెకెనక. నాటుండి మనం కూడా పల్లెకెనకలా పోదామండి. గోవింద 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 గోవింద. నేను ఇక్కడ పబ్లిక్ కనబడితే ఆగిపోయినా మెల్లగా. స్వామి నమస్తే, బాగున్నారా? బాగున్నాం స్వామి. ఏడికెంచి స్వామి? మా ఇంద్రపాల నగరం అయ్యప్ప టెంపుల్ నుంచి వచ్చినాం మేము. ఇంద్రపాల నగరం అంటే ఎక్కడ, ఏ ఊరు? రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం. అక్కడ అయ్యప్ప టెంపుల్ ఉన్నది. అయ్యప్ప టెంపుల్ నుంచి గోపాల్ గురుస్వామి నా పేరు. అక్కడికి వెళ్ళి వచ్చాము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయ్యప్ప మాలలు ఉన్నారా స్వామి? మాలలు ఉన్నాము. అయ్యప్ప మాల అంటే నాకు నల్ల బట్టలు ఏరుక స్వామి, ఇట్లా ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటే నాకు తెలియదు. గురుస్థానంలో ఉన్నప్పుడు ఈ కాషాయం ధరిస్తాము. కన్యసాములు, కత్తిసాములు, గంటసామి, గదాసామి అన్నప్పుడు 18 సార్లు వేసుకుంటారంట కదా స్వామి మాల. మాది 32 సార్లు అయిపోయింది దీక్షలో. ఒక టెంపుల్ కట్టించాము మేము ఇంద్రపాల నగరంలో. కొండ మీద టెంపుల్ ఉంటుంది అయ్యప్ప టెంపుల్. ఆయన అనుగ్రహం వల్ల గురుస్థానానికి వచ్చినాం మేము. అందు గురించే ఈ కాషాయం ధరించాం. స్వామి మీరు ఇప్పుడు అయ్యప్ప పూజలు షురు అయినాయి, కార్తీక మాసము. వీడికి దర్శనానికి వచ్చిండ్రా కార్తీక స్నానాలక? దర్శనానికి వచ్చినాం సార్. ఎప్పుడన్నా వస్తావా స్వామి? ఎప్పుడు వస్తాం మేము, వారానికి వస్తాం మేము. పోయిన వారం వచ్చిపోయినాం. అంటే మాల వేసుకున్నప్పుడు? లేదు, ఎప్పుడైనా వస్తాం. ఎప్పుడు వచ్చుడే? ఈ స్వామి చూడండి ప్రతి వారం వస్తారట. స్వామి నమస్తే. స్వామి మీరు ఎక్కడికి వెళ్ళి? అది ఇక్కడ కీసర అయ్యప్ప టెంపుల్ తంత్రి అండి. నేను కేరళ సాంప్రదాయ ప్రకారం తంత్ర ప్రకారం ఇక్కడ మంత్రము అక్కడ తంత్రం అంటారు కదా స్వామి. కేరళ సాంప్రదాయం అంటే తాంత్రిక పూజ విధానం. అబ్బో, కేరళ పూజలు మన దగ్గర ఉండవు. అక్కడ మరి ఆడపోయి నేర్చుకున్నావా, ఈడని నేర్చుకున్నావా స్వామి? కేరళలో మంత్ర విద్యాపీఠం ఉంటుంది. టీడీపీ నంబూద్రి మా గురువు గారు, ఆయన దగ్గర కోర్స్ నేర్చుకోవడం జరిగింది. కేరళ గవర్నమెంట్ కేరళ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అడ్వకేట్ బోర్డు నుంచి ఫస్ట్ సర్టిఫైడ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మొట్టమొదటిగా సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేసి ఇక్కడ తెలంగాణలో వివిధ అయ్యప్ప టెంపుల్ సేవలు అందిస్తున్నాం.
స్వామి మామూలుగా అయితే నాకు తంత్ర విద్య తెలిసిన పండితుడు ఒక్క పంతులే తెలుసు. మా మాంకాలమ్మ గుళ్ళ పెద్ద పంతులు ఉంటాడు, వేణుమాధవ్ శర్మ. ఆ స్వామి కూడా ఎప్పుడు మాట్లాడినా కానీ ఇక్కడ తంత్రం తక్కువ కాదమ్మా అని చెప్తుంటాడు ముచ్చట. స్వామి మీరేం చేస్తుంటారు మరి? మీ పేరేంది? నా పేరు ప్రదీప్ కుమార్ అండి. ప్రదీప్ కుమార్ మామూలుగా కీసర గుడిలోనే ఉంటారు. కీసర అయ్యప్ప టెంపుల్, తెలంగాణలో వివిధ అయ్యప్ప టెంపుల్ అన్నిటి కూడా తాంత్రిక వ్యవహరిస్తున్నాను. కేరళ సాంప్రదాయ ప్రకారం అయ్యప్ప టెంపుల్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలనే సంకల్పంతో మనం ఉన్నటువంటి ఒక 20-25 టెంపుల్స్ ఇప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రతి టెంపుల్లో కూడా తాంత్రిక విధానంలో పూజలు చేయడం జరుగుతుంది. స్వామి మరి ఈడికి దర్శనానికి ఈ రోజు ఇక్కడికి నేను ప్రత్యేకంగా ఇది గత ఒక సంవత్సరం నుంచి అనుకుంటున్నాం ఈ టెంపుల్ విజిట్ చేయాలని. మాకున్న షెడ్యూల్ వీలు అవ్వలేదు. ఈ రోజు అనుకోకుండా ఈడికి రావడం జరిగింది. స్వామి ప్రతి స్వామి మీరు తెలుగులేనా? మరి తెలుగు మాది వరంగల్. వరంగల్ బిడ్డలు ఉంటారు, అట్లా చెంచు పిట్టలు ఉంటారు. ఎందుకంటే చాలా మొండిగా ఉంటారు వరంగల్ వాళ్ళు ఏది పట్టినా నేర్చేసుకుంటారు. ఇది మాకు రాదని ముచ్చట ఉండదు. ఈ స్వామి చూడండి వరంగల్ బిడ్డ ఈడికెంచి కేరళకు పోయి ఆడ తంత్ర విద్య నేర్చుకొని వచ్చి ఈడ ఒక దగ్గర అంటే కేరళ సాంప్రదాయంతో జరిగే పూజలు ఏ గుడిలో చేసినా కానీ స్వామి నిలబడి చేయించేటటువంటి స్వామి ఈ స్వామి ప్రదీప్ స్వామి. స్వామి నిన్ను కలిసిన ఆ శనార్థులు నాకు కూడా ఆశీర్వాదం పెట్టు మంచిగా. ఈ స్వామితో మాట్లాడతాను. నమస్తే స్వామి, బాగున్నామా? ఎన్నోసారి వేసుకున్నావు? ఏమ్మా ఇది? 36వ సంవత్సరం స్వామి. నేను ఈ స్వాముల ఓపిక చూడండి అమ్మా, నీకు దండమా అయ్యా. మీ మీ వాళ్ళు ఇన్నిసార్లు ఇక సాల్సామి అని ఎప్పుడు అనరా? అవునా? కష్టమైతుంది కదా ఆడపిల్లలకు వంటలు చేసుడు పెట్టుడు. ఎంత మాకన్నా ఎక్కువ వాళ్ళే మంచిగా ఉంటారు స్వామి, వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఇంట్లో. నీరెన్నిసార్లు? బాలరెడ్డి స్వామి, కీసరగుట్ట నుంచి వచ్చిన. నాది 24 స్వామి. ఓయమ్మ 24 అంట. మామూలుగా మా ఊళ్ళో ఏమంటారు అంటే సంగారెడ్డిలో స్వామి మాది 18 సార్లు వేసుకుంటే ఇక స్వామి పాదాల దగ్గరికి వెళ్ళిపోతారు అంటారు. మీరు చుట్టుముట్టు తిరుగుతుంటారేమో, పాదాల చుట్టుముట్టు తిరుగుకుంటే స్వామి పూజలు చేసేటోళ్ళు వీళ్ళందరిగా ఇన్ని సార్లు వేసుకున్నారు. పోయేస్తా స్వామి, నేను పబ్లిక్ లో పోతున్నాను. ఇక అక్క నమస్తే. ఎక్కడికి? నమస్తే. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. స్వామి మాది నల్గొండ డిస్ట్రిక్ట్ నార్కట్పల్లి మండలం బాజకుంట. మాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. నాకు మేము పుట్టినప్పటి నుంచి మా పుట్టెంటికలు కూడా ఇక్కడే తీశారు మా అమ్మ వాళ్ళు. మేము ప్రతి సంవత్సరము ఊర్లో విలేజ్ నుంచి ఎడ్ల బండి కట్టుకొని కోడి పుంజులు తీసుకొని మేకపోతులు తీసుకొని అన్నీ చేసుకొని వచ్చి పైన మొత్తం ఏమీ లేకుండా ఉండే స్వామి. అప్పుడు మెట్లు గిట్లు ఏమి లేవు. అప్పుడు ఇట్లా జారుడు బండలు ఎక్కనుండే పైకి కొండపైకి ఎక్కొచ్చే వాళ్ళం. మేము ఎక్కొచ్చి మొత్తం ఇక్కడ ఈ గుండంలో నీళ్ళు తీసుకొని అవతల గుండంలో స్నానం చేసి ఈ గుండంలో నీళ్ళతోనే వండుకొని తినేవాళ్ళం. మేము వండుకొని తిని చేసి మళ్ళీ అన్నీ ఏమైనా మిగిలితే చేస్తే పట్టుకొని కిందికి దిగేవాళ్ళం. మళ్ళీ తెల్లారు వచ్చేసరికి ఏమి ఉండకపోతుండే. ఇంత రక్తం చుక్కనే ఇంత ఏదన్నా మనం వండుకున్న కాడ తినేసినవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏమీ ఉండకపోతుండే అన్నీ ఎగిరిపోతున్నాయి. మళ్ళీ ఇట్లా నీట్గా ఉంటుండే. మళ్ళీ వచ్చి నీళ్ళు చల్లి పొయ్యిరాలు పెట్టి వండుకొని తినేవాళ్ళం. మేము అట్లా వండుకొని తిన్న తర్వాత కొంచెం డెవలప్ అయ్యి అక్కడికి వెళ్ళి మెట్లు వేశారు. ఆ మెట్లకి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు. తర్వాత ఇప్పుడు రోడ్ వేశారు. కానీ చాలా 100% డెవలప్మెంట్. చాలా సత్యం గల దేవుడు, చాలా నిష్ట గల దేవుడు, చాలా మహిమ గల దేవుడు. చాలా ఎందుకంటే ఏది అనుకుంటే అది మాత్రం 100% జరుగుతుంది. దేవుడి దగ్గర మాత్రం ఏది ఎక్స్ట్రా చేసినా భగవంతుడు మాత్రం నరసింహస్వామి మాత్రం అప్పుడే చూపిస్తాడు. అంత సత్యం గల దేవుడు. అవును స్వామి. నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. నేను చిన్నగా ఉన్నప్పుడు నా పుట్టింటికలు మా ఇంటి దేవుడు వెమలకొండ నరసింహస్వామి మా ఇంటి దేవుడు. మేము ఎడ్ల బండి కట్టుకుని సాయంత్రం పూట 5 గంటలకు 6:30 7 గంటలకు వెళ్తే తెల్లారితరికి ఇక్కడికొచ్చి కొండపైకి ఎక్కేసరికి 8 8:30 అయ్యేది. వచ్చి స్నానాలు చేసి పుట్టెంటికలు అవి ఏమైనా ఉంటే తీసి అన్ని కోడిపుంజలు అంటే కోడిపుంజలు మేకపోతులు ఇన్నే కోసుకొని వండుకొని తినేసరికి సాయంత్రం 4:30 5 అయ్యేది. అప్పుడు ఎవరు పండుకోకపోయేవాళ్ళు, ఇక్కడ ఎవరు ఉండకపోయేవాళ్ళు. పొద్దుగూకిందంటే ఎవరు ఉండకపోయి మేము ఇక్కడ వెమలకొండ ఊరు బావుల దగ్గర ఉంటాయి కదా, ఆ బావుల కాడ వండుకొని మళ్ళీ పొద్దుగా లేచి మళ్ళీ మా ఊరికి పోయేసరికి సాయంత్రం అయ్యేది. మళ్ళీ అమ్మనబోలు ఎట్లా గంగాదేవమ్మ టెంపుల్ ఉంది కదా, ఆడకి పోయి గంగాదేవమ్మ ఎట్లా స్నానం చేసి గంగాదేవమ్మ అక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మేము ఊరికి వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మాయి ఇక్కడ ఎప్పుడు వచ్చినప్పుడల్లా మొక్కుకునుడా లేకపోతే ఎప్పుడైనా మొక్కుకున్నాయన్నీ నిజం? మాకు అన్ని నిజం జరిగినాయి సార్. మేము ఏదనుకున్నా మేము అంత అనుకున్నట్టే దేవుడు అంత అనుగ్రహం మాకు కలిగింది. మేము ఇప్పుడు ఏం అంత ఆరోగ్యాలు ఆరోగ్యంగా కావాలని మేము ఇప్పుడు కోరుకునేది. మేము అన్ని విధాలు మంచిగా దేవుడు మాకు అన్ని ఇచ్చిండు. అన్ని విధాలు దేవుడు కోరుకునే మా కోరికలు నెరవేర్చి. నా పేరు అంజమ్మారెడ్డి బండ అంజమ్మారెడ్డి. అక్క ఈ అక్క పేరు? తమ్ముడు నీ పేరు? శ్రీకాంత్ రెడ్డి. నా
నేను అమెరికా నుంచి వచ్చినాను. ఈ మాల వేసుకోనికేనా? అక్కడ వేసుకుంటారా తమ్మి? అమెరికాలో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటాను. సుశీంద్రా శ్రీకాంత్ రెడ్డి ఎక్కడ ఉంటావు తమ్మి అమెరికాలో? నేను ఒహాయోలో ఉంటాను. ఓహాయో అంటే ఎక్కడ దిక్కు ఉంటుంది అన్నట్టు? అది నార్త్ ఈస్ట్ సైడ్ మీద, నార్త్ అమెరికా. నార్త్ అమెరికా దిక్కు. తమ్ముడు జాబ్ చేస్తున్నావా? నేను చేస్తున్నాను. ఈ తమ్ముడు పుట్టెంటుకలు కూడా ఇక్కడ. నా కొడుకు పుట్టెంటుకలు తిరుపతి సెకండ్ మారెంటుకలు ఇక్కడ తీసాను. నా కొడుకు పుట్టెంటుకలు, మీ పుట్టెంటుకలు కూడా, మీ కొడుకు మా మనమని కూడా ఇక్కడే, మా మనవరాలు కూడా ఇక్కడే తీసాం. తమ్ముడు ఏం మొక్కుకున్నావు మరి స్వామికి? ఆరోగ్యం మంచిగా ఉండాలి అందరిది. ఆరోగ్యం మంచిగా ఉండాలి. మీరు కుటుంబం అంతా ఎక్కడ ఉంటారు? అక్కడే ఉన్నారు. ఎన్ని రోజుల కన్నా వచ్చినావు? నేను మాల వేసుకొని వచ్చిన, డిసెంబర్లో పోతాం. మళ్ళీ డిసెంబర్లో వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి చిన్నప్పటి నుండి నేను వస్తాను. అదే మా అమ్మాయి అనిపిస్తుంటది. బాగుంది ఇప్పుడు బాగా. ఇప్పుడు చిన్నప్పుడు మేము నడుచుకుంటాం, మెట్లెక్కి వచ్చిన ఇప్పుడు కార్లు వస్తున్నాయి. కార్లలో ఎక్కువ కార్లు కనబడుతున్నాయి. బస్సు వచ్చినప్పుడు నేను చూడలేదు తమ్మి. ఇందాక బస్సు కూడా వచ్చింది ఒకటి. బస్సు ముందర మేము వెనక వచ్చినాం స్వామి. ఇప్పుడు ముందు మేము వెనక వచ్చినాం. నా భువనగిరి డిపో నుంచి వచ్చింది. కొంచెం ఎక్కువ బస్సులు ఉన్నాయి అనుకో, పబ్లిక్ ఎక్కువ అవుతారు స్వామి. కొంచెం పబ్లికేషన్స్ హైదరాబాద్ కూడా తెలుసు, కానీ కొంచెం ఓల్డ్ సిటీ అక్కడ నుంచి తెలియదు స్వామి. ఇక్కడ ఉప్పలు, గట్కేసారు, బీబీ నగర్, జగదీర్గుట్ట ఇక్కడ వాళ్ళు, ఎందుకంటే అంతా నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు సెటిల్డ్ కాబట్టి నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు 100% వస్తారు ఇక్కడికి. నల్గొండ జిల్లాలో అందరూ వస్తారా? అయితే ఉప్పల కాడికించి పొద్దుగాల 8 గంటలకు బస్సు ఉంది. ఉప్పల క్రాస్ రోడ్ కాడికించి మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి కాడికి పొద్దుగాల 8 గంటలకు బస్సు ఉంది. మళ్ళీ మధ్యాహ్నం ఒక బస్సు ఉంది 2 గంటలకు. పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా దర్శనాలు ఉన్నాయి. కాబట్టి రావాలనుకున్న వాళ్ళు వచ్చి మంచిగా స్వామి దర్శనం చేసుకొని పోండి. ఇంకొక ముచ్చట ఏంటంటే ఆర్టీసీ వాళ్ళకు ఒక ముచ్చట, చంద్రవ తరపు నుండి జర ఎక్కువ బస్సులు ఉన్నాయి అనుకోండి, మా పబ్లిక్ నాసొంటి పేదోళ్ళు ఎవరన్నా ఉంటే బస్సులు వచ్చేటోళ్ళం మేము. మాకు ఎక్కువ బస్సులు ఉన్నాయి అంటే బస్సులకేంచి వస్తాము. జర బస్సులు ఎక్కువ ఉండేటట్టు చూడండి స్వామి. పబ్లిక్లోకి పోయి పబ్లిక్ తోటి మాట్లాడతా. కొత్తగా పెళ్ళా? నిన్న పెళ్ళి ఏమైనా మొక్కుకున్నారా తమ్మి? మంచి జరగాలని ఇక్కడికి వచ్చి కొత్త జంట. ఎక్కడికి? ఇక్కడనే మా పల్లెర్లోనే. పల్లెర్లా? ఇక్కడనే పక్కనే 2 కిలోమీటర్. నీ పేరేం చెల్లె? లత. లత. పెళ్లి కాగానే పట్టుకొచ్చేసిండ్రా నిన్నిడికి? పట్టుకొచ్చేసి. ఎట్లా అనిపిస్తుంది దర్శనం చేసుకుంటే? మంచి. తెలుసా నీకు పెళ్లి కాగానే తెల్లారే మేము ఇట్లా మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామికి పోతామని తెలుసు. చెప్పిండా ఈ పిల్లగారు? చెప్పిండా అత్తగారు చెప్పిండ్రా? ఆగుతారు చెప్తాను చెప్పుకున్నాడు కదా. అక్క నమస్తే, ఏం పేరు? నేనా? పద్మ. మీ అక్క? తమ్ముడు మా మరదలు. తమ్ముడు మరదల్ని తీసుకొని నువ్వు వచ్చినావా? అమ్మ వాళ్ళు రాలే? ఇంట్లో పని చేస్తురుగా మేడం. 2 కిలోమీటర్ల తమ్మి? మామూలుగా మొక్కుకుంటారా? పెళ్లి కోసమే మొక్కుకుంటారా? మామూలు వస్తాం మేము, ఎవరి ఇయర్ వస్తాం, వారం ఇట్లా వస్తున్నాం. ఏం పని చేస్తావు? నేను మార్కెటింగ్ చేస్తా హైదరాబాద్. నీ తమ్ముడు మార్కెటింగ్ చేస్తాడు. ఏం పేరు? నరేష్. నరేష్ పెళ్ళైంది, వాళ్ళ ఆమెను తీసుకొని వచ్చిండు ముద్దుగా. నువ్వేం చదువుకున్నావు నాన్న? డిగ్రీ కంప్లీటెడ్. నువ్వేమైనా కొలువు చేస్తున్నావా మరి? ఇంకేం రీసెంట్గా అయిపోయింది.
వీర్యవిజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మత్సగిరి లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరనామార్జనం కరిష్యాత్మత్రయ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపం పాపకర్మాణం ఆపాత్మావధం భవంత్రాహిమా కృపయా దేవ శరణాగతోత్తరనిదాహరణం నాస్తి త్వనయహరణమాతస్మాత్ కారణం భావేన క్షేమస్థైర్యధైర్య వీర్యవిజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మత్సగిరి లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరనామార్జనం కరిష్యాత్మత్రయ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపం పాపకర్మాణం ఆపాత్మా. స్వామి దర్శనం చేసుకొని కళ్యాణం చూసుకొని పల్లకి చూసుకొని ఇట్లా వస్తే ఇగోడ మొత్తము శ్రీ సత్యనారాయణ స్వామి మండపము అని ఉంది. వ్రత మండపం అంట. ఓ ఎమ్మనే కార్తీక మాసం కదా, ఎంతమంది చూడండి, మస్తు మంది. కార్తీక మాసం సందర్భంగా మొత్తము సత్యనారాయణ స్వామి పీటలను ఉదించుకొని రెడీగా ఉన్నారు ముద్దుగా వ్రతం చేసుకోవడానికి. అంటే ఇంట్లో చేసుకోవాలంటే కొన్ని కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మొత్తానికైతే మొత్తం సంచులు గించులు మొత్తం సత్యనారాయణ స్వామికి కావాల్సిన వస్తువులన్నీ, పూజకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని ముద్దుగా స్వామిని ఉదిస్తున్నారు చూడండి. యువతల బంధుకు చూస్తే ఇగో ఈ అక్కోళ్ళు మొత్తము దీపాలను కూడా తెచ్చుకున్నారు. హైదరాబాద్ అండి. హైదరాబాద్కి నుంచి వచ్చింది. ఇద్దరే వచ్చిండ్రా? అందరం చాలా మంది వచ్చాము. ఎంతమంది? మొత్తం 5 ఫ్యామిలీస్ వచ్చాము. 5 ఫ్యామిలీలు వచ్చినాయి. 5 ఫ్యామిలీలు వచ్చిండ్రంటే మొత్తానికి కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని వచ్చిండ్రు. ఇగో ఈడనేమో ఈ తమ్మునోళ్ళు 5 కొబ్బరికాయలు సిద్ధంగా పెట్టుకొని ఉంచుకున్నారు. తమ్మి నమస్తే. ఎడికెళ్ళి తుర్కపల్లికి వెళ్ళి ఇద్దరే వచ్చిండ్రు. తమ్మి బామ్మర్దోళ్ళు ఇట్లా వచ్చిండ్రు. ఈడ మొక్కుకున్నారా సత్యనారాయణ స్వామి? ఏం కోరిక నెరవేరింది? అన్ని కోరికలు నెరవేరినాయి. నేను చాలా కోరికలు కోరుకున్నాను, ప్రతి ఒక్క కోరిక నెరవేరింది. ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నావు తమ్మి? మేము ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం. పిల్లలు? 2 కొడుకులకు 20-30 ఏళ్ళ సంది వస్తున్నాం. 30 ఏళ్ళు అన్న. నువ్వు మొదలు వచ్చినప్పుడు కూడా ఇట్లా వ్రతాలు ఇట్లా అన్నీ ఉంటుండేనా? ఇక్కడ ఉంటుండే కానీ ఇంత అరేంజ్మెంట్ లేదండి. అప్పుడు లేదు, ఇంత లేదు, ఇంత సౌలత్. ఇప్పుడు 5 ఇయర్స్ అంది చాలా మంచిగా చేశారు. అక్కళ్ళు చొల్లేరుకి నుంచి వచ్చిందంటే దర్శనమైన కోసం ఈ అక్క కూడా నా లెక్కనే ఉన్నాయి కడియాలు ముద్దుగా కాదా? మంచిగానే అక్క నీ కడియాలు గట్టిగా. నా కడియాలు ఇంకా జర మెత్తగుంటాయి చూడండి అక్క. కడియాలు ఎంత గట్టిగా బంద వాస్తే 1/2 కిలో ఉండొచ్చు. 2 కలిసి 100. 2 కలిసి 100 కిలో ఉన్నాయి. 2 కలిసి 100 అంటే అక్క ఏమైనా మొక్కుకుంటావా? మరి ఏమైనా మొక్కుకుందాం అనుకున్నావా? ఏం మొక్కుకుంటే ఏదన్నోటి గట్టి నా మనసులో ఉంది ఏదో మొక్కుకున్నా. మనసులో ఉన్నది ఏదో మొక్కుకుంటా అంటుంది కదా అక్క. చెప్తలేదు ముచ్చట. రోజుకి 20 నుంచి 30 అవుతామా. కార్తీక మాసం కాబట్టి చాలా భక్తులు వస్తారు, చాలా వ్రతాలు అవుతాయమ్మా. 20 నుండి 30 వ్రతాలు ఎక్కువనే అవుతాయమ్మా. స్వామి ఎన్ని గంటలకు అవుతుంది రోజు? ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందమ్మా. ఇప్పుడు ఇది ఎన్నో కిత్త అన్నట్టు? ఇది 3వ గిడత అండి. మూడో దాంట్లో ఎంతమంది కూర్చొనుకుంటుంది? ఇప్పుడు సుమారు 30 మంది దాకా కూర్చోవచ్చమ్మా. 30 జంటలు వ్రతం చేసుకోవచ్చు ఒక రౌండ్లా. రోజుకి ఎన్ని రౌండ్లు అయితే ఇట్లా? అంటే భక్తులను బట్టి ఉంటుందమ్మా. అది ఒకసారి 2 రౌండ్లు అయితే, ఒకసారి 3 రౌండ్లు, ఒకసారి 4 రౌండ్లు కూడా అవుతాయమ్మా. సాయంత్రం 5 గంటల వరకు అయితేనే ఉంటాయి వ్రతాలు. 5 గంటల వరకు కథ చెప్పించుకోవడానికి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు వ్రతాలు అవుతూనే ఉంటాయి ఇక నాన్ స్టాప్ గా. ఇక మొత్తం కార్తీక మాసం అంతా? కార్తీక మాసం ప్రతిరోజు అయితేనే ఉంటాయి వ్రతాలు. దానికి తిథివార నక్షత్రాలు చూడకుండా నిండి అమావాస్య అయినా కూడా అయితేనే ఉంటాయి. ఇక్కడ గ్రహణం అయినా కూడా అవుతాయి ఇప్పుడు వ్రతాలు. అదే సత్యనారాయణ స్వామి పూజ చేయాలని అంటే అదే ముచ్చట చూడండి. స్వామి టికెట్ ఎంత ఉంటుంది? కథ చెప్పించు. ఇక్కడ 200 రూపాయలమ్మా టికెట్. అంతే అంతే. పంతులకి మళ్ళీ ఏం లేదు ఇక వాళ్ళ ఇష్టం అమ్మ. ఇక మామూలుగా మనము పంతులకి దక్షిణ ఇచ్చి కాలు మొక్తాం కదా, కథ అయిపోయినాక అది వాళ్ళ ఇష్టం. కానీ టికెట్ మాత్రం 200. పూజ వస్తువులన్నీ మేము తెచ్చుకోవాలి. మీరే తెచ్చుకోవాలి. మంచిగా నిమ్మలంగా ఇంటికాడ చేసుకోవాలంటే చాలా కష్టం. స్వామి నీ పేరు? జీడికంటే అనంతాచార్యులు అండి. ఇంకో పంతులు శాంతి కుమార్ శర్మ అండి. అనంతాచార్యులు పంతులు మాత్రం కనబడ్డాడు నాకు. ఇక్కడికి వస్తే ఇది సత్యనారాయణ కథలు చెప్పేటటువంటి హాలు. మొత్తము ఒక్కటేసారి 30 కథలు చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తానికైతే 30 కథలు చేసుకున్నాడు. అట్లా ఈ రోజు అంటే ఇది 3వ రౌండ్ అంట.
మత్స్యగిరి స్వామిని దర్శనం చేసుకొని గుట్ట దిగిన తర్వాత ఇగో ఈడ చూస్తే మెట్ల దారి కనబడుతుంది. నేను ఉదల బందికించి చూపించిన కదా, ఇక ఇతర బందికించి షురు ఈ మెట్ల దారి మెల్లగా మెట్ల దారి పొంటి గంట గుట్టి వేసి మెల్లగా పోతే అన్న మొత్తం ఎన్ని మెట్లు ఉంటాయి అన్న? మీదికెంచి వస్తున్నారా మీరు? ఎన్ని మెట్లు దిగిండొచ్చు? దగ్గర దగ్గర ఒక 500-600 దిగినావా? అబ్బా బాగానే దిగినావు. ఏ ఊరన్నా మీది? సికింద్రాబాద్కి ఎంచి వచ్చినావు. 450 ఉండొచ్చు అంట. 450 మెట్లు ఉన్నాయి అని చెప్తున్నారు. మెల్లగా ఇట్లా ఎక్కుకుంటా పైకి మెల్లగా ఎక్కుతుంటే ఈ ఎక్కే మెట్ల దారి ఏదైతే ఉన్నదో మస్తు ప్రశాంతంగా ఉన్నది. అన్నిటికన్నా అందమైనది ఏంటంటే ఈడ మెట్ల దారి మొత్తం మెట్టుకు పూజ చేసుకుంటా ఎక్కిండ్రు పబ్లిక్. మొక్కుకున్న వాళ్ళు ఇట్లా మెట్లకు పూజ చేసుకుంటారని చెప్పిండ్రు కదా. ఇగో ఈ మెట్లు బాగున్నాయి. మొత్తం అంతా జంగల్ కనబడుతున్నది. జంగలకించి పోతున్నాం మెట్లకు. కానీ బాగానే పైకి ఉన్నది. 450 మెట్లు ఉన్నాయంట. అయ్యే బాబాయ్ 450 మెట్లు ఉన్నాయంట. బాగానే పైకి ఉన్నది. గుట్టకాడ మెట్లు చూసినాం కదా. మెట్ల కాడికెంచి ఎక్కితే నేను ఇంతకుముందు పైకి పోయేటప్పుడు ఆడ మెట్లు చూపించిన కదా, ఆడికి పోతే మెట్లు బాగానే మెట్లున్నాయి. 450 మెట్లున్నాయి అంట. యువతల కిందికి వస్తే మొత్తము భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ పైన దర్శనాలు చేసుకున్నాడు, కిందికి వచ్చి భోజనాలు చేస్తారు. కొంతమంది మొక్కులు మొక్కుకున్న వాళ్ళు అంట కిందికి వచ్చి మేకలను కోసుకున్నాడు, కోళ్ళను కోసుకున్నాడు, అట్లాంటివి అన్నీ చేస్తారట. కూరలు తినుడు తక్కువ, ఫోన్లలో చూసుడు ఎక్కువ. చూడండి మోకాలు మిడక తినుండి కడుపు నిండా. ఏడ చూడు ముద్దుగా ఫోన్లు పట్టుకున్నాడు, అందులో రీల్స్ గుంజుడు, ఇదే పని పోర్లకు. అమ్మ ఇప్పుడు ఇంతమంది వచ్చింది, మీరు అంత ఒక్కింటోళ్ళేనా? మల్లికార్జున హై స్కూల్ స్కూల్ వాళ్ళు. మీరు ఎక్కడికి వచ్చిండ్రు? చౌటుప్పల్లో మల్లికార్జున స్కూల్ ఫేమస్ స్కూల్ అది. ఆ స్కూల్లో స్టాఫ్ అందరం కూరలని 36 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. టీచర్లు మాత్రమే వచ్చారు, పిల్లలను తీసుకొని రాలేదు. పిల్లలకి హాలిడే కదా మా ఈరోజు సెకండ్ సాటర్డే కదా, వాళ్ళకి హాలిడే ఈరోజు. మేము ఎవ్రీ ఇయర్ ఇట్లా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మరి ఏమంటది పప్పు ఇటు ఆలుగడ్డ బెండకాయ ఇవే నడుస్తుంది. కార్తీక మాసం కదా, ఇప్పుడు ఏం తినట్లేదు. కానీ మొత్తానికైతే దర్శనానికి వచ్చిండ్రు 2 టీచర్లు వీళ్ళు. అమ్మ నమస్తే, నువ్వేం పని చేస్తావు స్కూల్లో? నేను మ్యాథ్స్ చెప్తాను. మ్యాథ్స్ టీచర్, లెక్కల టీచర్. నాకు జర భయం ఇసంటోళ్ళ అంటే. అమ్మ నమస్తే, నీ పేరెంట్స్? నా పేరు కావేరి. కావ్య. కావ్యమ్మ నువ్వేం చెప్తావు? నేను ఆఫీస్లో వర్క్ చేస్తాను. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో. అంతే. కావ్యమ్మనేమో ఆఫీస్లో చేస్తుందంట. ఇక మటన్ వడ్డిస్తున్న ఒక టీచర్ అమ్మ ఉన్నది, గట్టిగానే వడ్డిస్తున్నది. అమ్మ నువ్వేం చెప్తావురా? నేను అన్నీ చెప్తానండి. మొత్తం అన్ని సబ్జెక్టులు. ఏ క్లాస్ వాళ్ళకి చెప్తావు? ప్రీ ప్రైమరీ చెప్తానండి. ప్రీ ప్రైమరీకి అన్ని సబ్జెక్టులు నడిపిస్తావు? అవునండి. ప్రీ ప్రైమరీకి అన్ని సబ్జెక్టులు చెప్తుందంట. ఎట్లా అనిపిస్తుంది? కూరలతో యాస్ట్ అనిపించదు? ఏమనిపించదండి. ఎందుకంటే క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉంటారు మీ దగ్గర? 30 మెంబర్స్ ఉంటారండి. 30 దాకా. నేను 23 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి మల్లికార్జున స్కూల్. 23 ఏళ్ళ నుండి చేస్తుందంటే. చెల్లెలు నీ పేరేందిరా? కవిత అండి. కవిత. నువ్వురా? హీనా. హీనా. హీనమ్మ నువ్వేం చెప్తావు స్కూల్లో? నేను 1 to 5th హిందీ. 1 to 5th హిందీ. నువ్వురా? ఇంగ్లీష్. ఇంగ్లీష్ టీచర్. ఎస్ మేడం. ఏ క్లాస్కి? 1 to 5th. అందరూ 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా ఇంగ్లీష్. నేను ఆయమ్మని. ఆయమ్మ ఏడ కూర్చున్నాడు చూడండి. ఆయమే నేను ఆయమ్మ అని చెప్పేసి వస్తున్నాడు. అక్క నీ పేరేం పేరు? జనమ్మ. జనమ్మక్క. జనబాయా జనమ్మని? జనబాయ్. జనబాయ్. ఈ జనబాయ్ అనే పేరు చాలా మందికి ఉంటుంది, మా ఊళ్ళో కూడా ఉంటుంది జనక్క అని. నీ పేరురా? హిమవర్ష. హిమవర్ష. ఏస్లకి చెప్తావు? ఏం మా డాడీతో పాటు వచ్చి. మీ డాడీతో వచ్చి. ప్రిన్సిపల్ సార్ వాళ్ళ డాటర్ అంట హిమవర్ష. నువ్వమ్మ? నేను కూడా మా సార్తో పాటు వచ్చిన. ఈ ప్రిన్సిపల్ సార్ వాళ్ళ భార్య. అవును. నువ్వేం చేయవా మరి స్కూల్లో? నేను అంగన్వాడీ టీచర్. వేరే నువ్వు ఒక ఆయమ్మ. అరే మటన్ బాగుందా చికెన్ బాగుందా? ఏది బాగుందిరా? మటనే. మటన్. ఒకసారి ఇక్కడ చూడు, ఏది బాగుంది చెప్పు. మటన్.
మటన్ మంచిగా ఉందట. మన పోరలు ఉంటారా ఇట్లా. నీకేం నచ్చిందిరా? రెండు నచ్చినాయి. వాడు సిగ్గు ఆడుతున్నాడు ముద్దుగా, రెండు బాగున్నాయి అని. మనోహర్ సార్ ఏ క్లాస్కి చెప్తాం? 10th వరకు. ఆ 10th వరకు చెప్తాడంటే మనం అసలే మాట్లాడియద్దు ఇక. ఎందుకంటే మస్తు భయం అవుతుంది నాకు లెక్కలంటే. ఎందుకు అవి మేడం? ఎక్కడెక్కడ పోతాయో అర్థమే ఏం లేదు, చాలా సింపులే. మ్యాథ్స్లో ఏముండదు, లాజిక్ ఒక ఫార్ములా, రెండు వస్తే మ్యాథ్స్ సింపుల్గా వస్తుంది. ఒక లాజిక్ ఒక ఫార్ములా వస్తే మ్యాథ్స్ వచ్చేస్తుందట. పక్కా. ఒక్కొక్క లెక్కకు ఒక్కొక్క లాజిక్, ఒక్కొక్క లెక్కకు ఒక ఫార్ములా. ఎన్ని నేర్చుకుంటాం ఫార్ములాలు అని నేర్చుకోవాలి మరి, తప్పదుగా మేడం. మరి ఫార్ములా వస్తేనే మనకు ఫ్యూచర్ ఉండదు. పోయి దర్శనం అయిందా సార్? అయిందా మేడం. నువ్వేమ్మా? నేను ప్రిన్సిపల్ అమ్మ. ప్రిన్సిపల్ అమ్మ. మరి పౌరులకి ఏం చెప్పవా ప్రిన్సిపల్ అయితే? చెప్తాను. ఏమేమి చెప్తావు సబ్జెక్టులు? ఇంగ్లీష్ చెప్తాను. ఇంగ్లీషు అంతే అండి. ఇంగ్లీషు, మోరల్ వాల్యూస్. మా సార్ మా పాద తరగతి వాళ్ళకి ఇప్పుడు మోరల్ వాల్యూస్ అవన్నీ ఏం చెప్పరు కదా స్కూళ్ళలో? చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అది చెప్పకుంటేనే సొసైటీ అనేది ఎలా ఉంటుంది అనేది తెలియదు కదా వాళ్ళకి. సో మోరల్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాల్సిన విషయం అది. మోరల్ వాల్యూస్ కూడా చెప్పాలి పిల్లలకు. స్కూల్లో పిల్లలకి చెప్పకపోతే పిల్లలు సొసైటీలకు పోయేటోళ్ళు కదా, మరి ఎట్లా అంటున్నారు? అమ్మ ఏమేమి ముచ్చట్లు చెప్తారు పిల్లలకి అంత మీరు? ఫోన్ యూజింగ్ ఒకటి. ఇప్పుడు డ్రగ్స్ పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది, ఎక్కువ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. అది రూరల్ ఏరియా కానివ్వండి, సిటీ ఏరియా కానివ్వండి, ఏ ఏరియాలో అయినా సరే. సో వాటి కోసం కొంచెం అవేర్నెస్ అనేది ఎక్కువగా తీసుకురావాల్సి వస్తుంది. మా కరెస్పాండెంట్ మాకైతే ఏం నేర్పించారో మేము మా పిల్లలకి అవే నేర్పిస్తూ ఉంటాం. అక్క నీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అక్క స్కూల్ ప్రిన్సిపల్ అంట. ముద్దుగా పోరలకి అందరికీ మోరల్ వాల్యూస్ నేర్పాలి. రేపటి రోజు పిల్లలు మన సొసైటీలోకి పోతారు కదా అంటున్నారు. మరి పోరలు పెద్దగా మనకు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు, బండి మీద రుబ్బున పోయినరా అని పడ్డరా అని ఇట్లాంటి ముచ్చట్లు చెప్పకుండా ఉండాలంటే చిన్నప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలి బెట. అమ్మనాయన బాధపడతారు అనేది నేర్పాలి. మరి వినుండి సపరేట్గా కూర్చున్నారు. ఏంది కథ? మీ కథ ఏంది? లేదు కదా కాబట్టి ఇప్పుడు కూర్చున్నా. అంతేనా? మటన్ వాళ్ళు అంత ఇటు కూర్చున్నారేమో అని నేను అనుకున్నా. అట్లేం లేదు. అంతేనా? మీరు టీచర్లా లేకపోతే? మేము టీచర్సే. అరే చిట్టి టీచర్స్ వాళ్ళ పిల్లలే. వీళ్ళిద్దరు పిల్లలు. మీ ఇద్దరే టీచర్స్. నువ్వేం చదువుకున్నావురా? ఎంఎస్సి. ఆ పాప ఎంఎస్సి కెమిస్ట్రీ. నువ్వు? ఎంఎస్సి బాటనీ. ఓ ఏమో వీళ్ళ చదువులు చూడండి. ఎంఎస్సి కెమిస్ట్రీ అంటే ఎంఎస్సి బాటనీ అంట. ఎట్లా చదువుకుంటారా అమ్మ గంతగానము? అయ్యో కష్టం కదా? ఏం కష్టం కాదు, ఇంట్రెస్ట్ పడితే మంచిగానే వచ్చింది. కానీ కెమిస్ట్రీలు బాటనీలు చదువుడు అంటే చాలా కష్టం తల్లి. లెక్కలు, కెమిస్ట్రీలు, ఫిజిక్స్లు, బాటనీలు. ఎట్లా అనిపిస్తుంది? జాతర మంచిగానే అనిపించిందా? సంతోషమేనా? నిమ్మలంగానే వచ్చిండ్రా? నిమ్మలంగానే వచ్చాం. అంత బాగా జరిగింది. అంత మంచి జరిగింది. దర్శనం మంచిగా అయిందా? చాలా మంచిగా. ముద్దుగా నామాలు కూడా పెట్టుకున్నారు చూడండి వీళ్ళు. ముద్దుగా. నీ పేరేం చెల్లె? మౌనిక. నువ్వురా? పద్మ మౌనిక కెమిస్ట్రీ బాటనీ. ఇది ఈరోజు ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. అందరికీ క్షణార్థులు.